నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నమస్కారం అందరూ మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. ప్రాక్టీస్ చేస్తున్నారా అందరూ? చేస్తున్నాం మేడం. మేడంకి ఫోన్లో వస్తే ప్రాక్టీస్ అని అడుగుతారని రావడం మానేస్తారమ్మా కొన్నాళ్ళకి. అట్లా ఏముండదు మేడం. సో కొత్త వాళ్ళు ఉన్నారా, పాత వాళ్ళు కాకుండా ఇందులో? ఉన్నామండి. ఉన్నాం మ్యామ్. ఓకే. ఎవరు మీరు? అంటే ఏమైనా సిద్ధ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా? లేదు మ్యామ్. ఓకే. మరి ఈ ప్రోగ్రామ్ ఏముందని వచ్చారు మీరు? మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేశారా మన దగ్గర? లేదండి, యాక్చువల్ గా ఇన్స్టాలో అది చూసాను. ఓకే. మీరు యాడ్ ఇచ్చారు కదా, ఓకే బ్లాకేజ్ క్లియర్స్ గురించి. ఓకే 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 వెరీ గుడ్. ఇంకున్నారా ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనున్నానండి. చెప్పండి, మీరేంటి, ఎలా తెలుసుకున్నారు, ఏం నేర్చుకోదలుచుకున్నారు, ఏమన్నా వచ్చా మీకు ఆల్రెడీ? యూట్యూబ్ లో మామూలు మీవి చూసానండి. ఓకే ఇంట్లో కొద్దిగా ధ్యానం అది ప్రాక్టీస్ చేస్తా ఉంటానండి. ఓకే. నా దత్తాత్రేయ స్వామిది బుక్స్ అవి చదవడం, ఓ మంత్రం అది చేస్తా ఉంటాను. దానివల్ల ఇంట్రెస్ట్ గా ఉండి మ్మ్. జాయిన్ అయ్యానండి మీ దగ్గర. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే. ఇంకా పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా మాట్లాడండి. ఎవరైనా మాట్లాడతారా? మ్యామ్, నేను సెల్ఫ్ హీలింగ్ లో జాయిన్ అయ్యాను కదా మ్యామ్. అది అయిపోయింది కదా 21 డేస్. మ్మ్. నేను అప్పుడు నాకు గర్భసంచిది ప్రాబ్లం ఉంది, పెయిన్ ఉంది అని చెప్పాను కదా. అది అవును. పెయిన్ అయితే తగ్గిపోయింది మ్యామ్. ప్రెసెంట్ వెరీ అప్పుడు గుడ్. పోయిందే హాస్పిటల్ కి, మళ్ళీ పెయిన్ రాలేదు కదా, సరేలే మళ్ళీ ఒకవేళ తర్వాత చూద్దాము, ఒకవేళ మళ్ళీ తర్వాత చూద్దాంలే పెయిన్ వస్తాయని ఇంకా వెళ్ళలేదు మ్యామ్. పెయిన్ అయితే లేదు, తగ్గింది. సెల్ఫ్ హీలింగ్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఉన్నప్పటికి ఇప్పటికి చేస్తున్నాను మ్యామ్. మీరు అవి యూట్యూబ్ వి పెట్టారు కదా, అది అవి చేస్తూ డైలీ ఉన్నారా? చేస్తున్నా మ్యామ్. మార్నింగ్, చేస్తూ ఉంటే నైట్ పర్వాలేదు. పడుకునేటప్పుడు ఓకే. 2 చేస్తూ ఉంటే పూట్ల పర్వాలేదు. చేస్తున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే. తగ్గిపోయింది మ్యామ్, అదైతే ప్రాబ్లం లేదు. కాకపోతే ఫర్దర్ గా ఏమన్నా వెళ్తే ఎందుకు అది చెప్తారో తెలియదు. ఆహ్వానించొద్దు. ఫర్దర్ గా వస్తే రాకపోతే వద్దు, చేసుకుంటూ ఉంటే ఓకే మ్యామ్. తగ్గిపోతుంది అంతే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. చేసుకుంటే అది ఇంకా తగ్గుతుంది. ఏముంటాయి తెలుసుకుందాము అనేసి సిద్ధ అంటే మీరు అంటే హీలింగ్. మీకు సిద్ధ హీలింగ్ కూడా నేర్చుకున్నట్టున్నారు కదా? లేదు మ్యామ్, హొపనొపన నేను క్లాస్కి వచ్చారా మీరు? హొపనొపన క్లాస్కి వచ్చారు? లేదు మ్యామ్. ఇదే ఫస్ట్ టైం. నేను సెల్ఫ్ హీలింగ్ ఒకటే ఓకే ఫస్ట్ నాది. ఓకే ఏ వెరీ గుడ్. క్లాస్ అటెండ్ అవ్వలేదు, ఇదే. ఇంకా ఓకే. మళ్ళీ తర్వాత రేకి, సిద్ధ, మీకు సెల్ఫ్ హీలింగ్ నేర్చుకునే కోర్సులు మీరు నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ముందు ఉన్నాయి. ఫస్ట్ హోమ్ స్టడీకి పెట్టాము. హోమ్ స్టడీ రేకి ఉంది. దాంట్లో చేరితే మీకు ఆ మెటీరియల్ వస్తుంది, నేను అట్యూన్మెంట్ ఇస్తాను. ఈ సిద్ధ ఏంటంటే మేము ఇక్కడ క్లాసులు పెడతాము. సిద్ధ క్లాసులు ఇక్కడ పెట్టినప్పుడు 2 days ఉండి మీరు నేర్చుకుని వెళ్ళొచ్చు. అప్పుడప్పుడు ఎక్కడన్నా గ్రూప్ ఉంటే అక్కడ కూడా పెడుతుంటాము. మన హైదరాబాద్లో పెట్టాము. అలాగా ఎప్పుడన్నా ఉంటే అక్కడైనా మీరు నేర్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ పెట్టినప్పుడు ఇందులో ఎదురుగా శక్తిపాతం తీసుకుంటే మనకు బాగా పనిచేస్తుంది. ఎక్కువ ఓకే మ్యామ్. ఎనర్జీస్ శక్తిపాత యోగం అన్నమాట ఇది. ఓకే సో మ్యామ్. అందుకని మీరు ఇక్కడ నేర్చుకోవాలి. కొన్ని ఆన్లైన్లో ఇచ్చేవేమో ఆన్లైన్లో నేర్పిస్తూ ఉన్నాము. ఓకే. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సో ఇంకెవరైనా ఉన్నారా? పాత వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ? నమస్తే, గుడ్ ఈవినింగ్ అమ్మా. చెప్పండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ అంజలి నా ఈవినింగ్. పేరు. నేను రేకి లెవెల్ 1 లో జాయిన్ అయ్యానమ్మా. మీతో ఓకే. ఇంతకుముందు మొన్న మాట్లాడాను. ఓకే. మీరు మోర్ అట్యూన్మెంట్ పవర్ టు యూ తీసుకోవాలి. అమ్మా. ఓకే అమ్మా. కాకపోతే నాకు యూరిన్ బ్లాడర్ ఎక్కువ ఇన్ఫెక్షన్, ఇంకొకటి ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు కదమ్మా. దానికి మెడిసిన్ వాడుతున్నాను. కాకపోతే మీరు మనం చెప్పారు. మీరు చెప్పండి అమ్మా. రేకే అట్యూన్మెంట్ తీసుకుని చేసుకుంటూ ఉంటే తగ్గిపోతుంది. నువ్వు అది చెప్పి చేసుకో. చేస్తున్నామ్మా. ఇంకా లలిత సహస్రనామం కూడా అందులో ఒక నామం తీసుకొని, అమ్మవారి నామం, దాన్ని కూడా చాంట్ చేస్తున్నాను ఎక్కువ. సర్వవ్యాధి ప్రశమని, సర్వపద్వి నివారిణి అది ఉంది కదమ్మా అమ్మవారి నామము. అది ఆ, దాంతో కూడా చాంట్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ నాకు లెఫ్ట్ లెగ్ జాయింట్ వస్తుంది కదా మనకి, అక్కడ పెయిన్.
అటు సైడ్ వైపే ఎక్కువ పెయిన్ ఉంటుందమ్మా. బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. చాలాసేపు కూర్చోలేక అదేలేండి, అన్నీ ఉంటాయి. మీరు రేకి ఎనర్జీ తీసుకోవాలి. మీరు ఊరికే బుక్ చదివితే కాదు, మీకు మెటీరియల్ చదివితే ఎనర్జీ రాదు. మీరు అట్యూన్మెంట్ తీసుకోవాలి. అందుకే మీకు మొన్న పెడితే మీరు ఎవరు రాలేదు. మీరు ఏమో అట్యూన్మెంట్ నేను జాయిన్ అనేది అయ్యాను క్లాస్ కి. నేను ఒక్కనే జాయిన్ అయ్యాను. మళ్ళీ క్లాస్ పెట్టలేదు కదమ్మా ఉంది. మీకు అయితే ఆ రోజు ఎనర్జీ ఇస్తాను. అయితే మీకు రేపు ఇస్తాను. రేపు పెట్టి మీరు ఇంకోటి అప్పుడు ఏంటంటే చేసుకోండి. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, మీతో ఒకసారి మాట్లాడచ్చా అవన్నీ అలాంటివి? చూద్దాంలేండి. పర్సనల్ అంటే అందరితో పర్సనల్ కుదరదు కదా, అంటే అలా అని చూద్దాం. కాదు, చాలా కొంచెం ఓకే ఇబ్బందిగా ఓకే ఉంది ఓకే, అందుకు. తర్వాత ఓకే. మిగిలిన వాళ్ళు థ్యాంక్ యూ కూడా సో మచ్ మాట్లాడండి. అవకాశం ఇచ్చినందుకు. ఓకే అండి, మిగిలిన వాళ్ళు. సో ఇవాళ ఏంటంటే మనం ఆ, అన్ని వేరే వేరే క్లాసులు చెప్తూ ఉన్నారు. సిద్ధ గురించి మనం ఇక్కడ వచ్చినప్పుడే అవుతోంది. బయట చెప్పడానికి అంటే ఆల్రెడీ ఎప్పుడో చెప్పి ఉన్నాను అన్నీను. కానీ పాత వీడియోస్ చూడరు కదా మీరు. కొత్త వీడియోస్ ఏమంటే కొత్త కొత్తవి చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పాతవి అన్నీ చెప్పిన ఉన్నాయి. వాటిని మీరు చూసి చేసుకున్నా మీరు చాలా హీల్ అవుతారు. కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన, ఆనంద సాధన అన్నీ ఉన్నాయి. కొంచెం ఓపికగా వినాలి. వాటిని పెట్టుకుని చేస్తూ ఉంటే మీకు అన్నీ కూడా చాలా హై ఎనర్జీ మీకు వచ్చి హీలింగ్ అనేది బాగా జరుగుతుంది. అంతేగాని ఎక్కడో ఏదో చెప్పారు, ఎవరో వాళ్ళు చక్రం మీద ధ్యానం అన్నారు, అది చేసి ఇది చేస్తే ఎనర్జీ లేకుండా మీరు ఏ ధ్యానాలు చేసినా ఆ ఎనర్జీ కనెక్షన్ లేకుండా మీరు చేస్తే అక్కడ హీలింగ్ రాదు. ఆ తేడా గమనించాలి మీరు. ఎనర్జీ ఎక్కడైతే వస్తుందో ఏ టెక్నిక్లో మీకు శక్తిపాత యోగంలో దివ్యమైన ఎనర్జీని తీసుకుంటాం మనం. శివశక్తిని దత్త పరంపరలో గోరక్షనాథు నుంచి మనకి ఈ శక్తి వస్తుంది. సిద్ధయోగాలో స్వామి హరిదాస్ జీ లైఫ్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇందులో మనకు ఆ శక్తి అనేది వారికి ఆ గోరక్షనాథ్ అని గోరఖ్పూర్ అని పేరు విని ఉంటారు కదా. వారు ఆ మహర్షి, ఆయనకి 2000 years బ్యాక్ ఆయన గంగా తీరంలో కోజగిరి పౌర్ణమి రోజు స్వామి హరిదాస్ జీ గారికి కనిపించి ఆయనకి ఆ సిద్ధస్వామి అనే పేరు, స్వామి హరిదాస్ అనే పేరు కూడా ఆయనకి ఇచ్చి ఆ ఎనర్జీ ద్వారా ప్రజల్ని వాళ్ళని వాళ్ళు ఎంపవర్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు హీల్ చేసుకుని ఏది ఆరోగ్యము, శారీరక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మికమైన ఆరోగ్యము, జీవితంలో ఏ సమస్యనైనా వాళ్ళు తమకు తాముగా సాల్వ్ చేసుకునే శక్తిని అందులో ఇచ్చారు. కాబట్టి అన్ని అవి ఇవి అన్ని ఒకటే అనుకోకూడదు మీరు. దివ్యమైన శక్తి వచ్చే వాటి యొక్క ప్రభావం మన జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది. తొందరగా రిజల్ట్స్ వస్తాయి. ఇలా నేను ధ్యానం చేస్తున్నాను, కళ్ళు మూసుకుని 3 గంటలు కూర్చుంటున్నాను అంటే అందులో మీకు ఎంత రిజల్ట్ వచ్చింది? మీకు ఏదో బాగానే ఉంది, మనశ్శాంతిగా ఉంది, కొంత బాగానే ఉంది కాదు. మీ యొక్క డిసీజ్ ఉంటే అది తగ్గిందా లేదా, అలా జీవితంలో సమస్య ఉంటే అది సాల్వ్ అయిందా లేదా, అలా చూసుకుంటే ఆ ఎనర్జీ యొక్క సామర్థ్యం బట్టి మన జీవితంలో మనకు ఆ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని మీరు గమనించాలి. గమనించకుండా అన్నీ ఒకటే అనుకుంటే మనం టైముని చాలా వ్యర్థపరుస్తాము. రిజల్ట్ రాలేదు రాలేదు అనుకుని మనం ఇంకా నెగిటివిటీని మనం పెంచుకుంటూ వెళ్తాము. కాబట్టి ఇది స్వామి హరిదాస్ లైఫ్ సిస్టంలో పంచకోశాల్ని క్లీన్ చేసుకునే మెడిటేషన్ చేయిద్దామని నేను అనుకుంటూ ఉన్నాను. జగదీష్ గారు మీరు లైన్లో ఉన్నారండి? జగదీష్ గారు ఒకసారి జగదీష్ గారు మేడం ఉన్నాం. ఉంటే మనకు ఆ సిద్ధ స్తూపం ఫోటో ఒకటి, స్వామీజీ గోరక్షనాథ్ ఫోటో ఒకటి మీరు డిస్ప్లే చేయగలగాలి. ఓకే టైం కాసేపట్లో రెడీ పెట్టుకోండి. మీరు డిస్ప్లే చేసినప్పుడు చెప్పండి నాకు. సో ఓకే మేడం. ఇదేంటంటే ఇది యాజ్ ఏ సైన్స్గా, హీలింగ్ సైన్స్గా ఏదైతే మన శరీరం చుట్టూ ఉండే పంచకోశాలు అంటే శరీరం చుట్టూ మనకు ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. అయస్కాంత శక్తి, జీవ అయస్కాంత శక్తి అనేది ఉంటుంది. శక్తి మండలం అని కూడా అంటారు. ఆ మండలంలో చక్రాస్ ఉంటాయి. చక్రాస్ అందరూ మ్యూట్లో పెట్టండి అమ్మా. ఆ చక్రాస్ అనేవి ఎనర్జీ సెంటర్స్. ఆ ఎనర్జీ సెంటర్స్ ఏం చేస్తాయి? మనం ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్న ఆ దివ్యమైన శక్తి, రకరకాల ఎనర్జీస్ లోపలికి తీసుకుని ఈ గాలిలో, సూర్యరశ్మిలో, ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిలో ఉండే ఆ ఎనర్జీస్ని తీసుకుని మన లోపలికి పంపించి మనలో తయారవుతున్న బాధ, కోపము, నెగిటివ్ ఎనర్జీస్, టాక్సిన్స్ ఇవన్నీ కూడా
అవి ఆటోమేటిక్గా కొంత కొంత బయటకు పంపిస్తూ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ని బయటకు పంపిస్తూ ఉంటాయి. మనకు ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా తయారై ఉందో, ఎక్కడ పోగుపడి ఉందో, అక్కడ మనకు ఏదో ఒక జబ్బు, డిసీజ్ అనేది నెమ్మదిగా బయటకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ మనకు హార్ట్ దగ్గర ఎమోషనల్గా కోపం ఉంది, రిసెంట్మెంట్ ఉంది, బాధ ఉంది, ఎవరి మీదో ఏదో ఈర్ష్య ఉంది, హేట్రెడ్ ఉంది, ఇవన్నీ మనం వాళ్ళు మనకి అన్యాయం చేశారని మనం అవన్నీ పెంచుకుని రోజు పోషిస్తూ ఉంటాం. రోజు దానికి ఆహారం పెడుతూ ఉంటాము. ఎలా పెడతాము? వాళ్ళ గురించి చెప్పి, వాళ్ళు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు అని మాట్లాడి నెగిటివ్ టాక్ అన్నమాట. ఇవన్నీ ఏంటి? మనకున్న శక్తిని వేస్ట్ చేయడం, నెగిటివ్ ఎనర్జీని ఇంకొంచెం పోగు చేయడం, ఈ పని మనం చేస్తూ ఉన్నాం. అది చేస్తే ఆ చక్ర బ్లాక్ అయి నెమ్మదిగా కాస్త శ్వాస ప్రాబ్లం వచ్చినట్టు ఉండొచ్చు, లేదంటే నెమ్మదిగా హార్ట్లో ఏదో బీట్లో తేడా రావచ్చు, బ్లాకేజెస్ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, ఏదో ఒకటి రావచ్చు. అలాగే సోలార్ ప్లెక్సెస్, అన్ని ఇమోషన్స్ అక్కడ ఉంటాయి. ఇక్కడ సోలార్ ప్లెక్సెస్ అంటే ఈ మన ఎముకల గూడు ఇక్కడ కలిసే చోట మెత్తగా ఉండేదాన్ని సోలార్ ప్లెక్సెస్ అని. ఇమోషన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. కోపం కానీ, బాధ కానీ, ఏదైనా సరే, ఎప్పటిదైనా సరే, 20 ఏళ్ళది 30 ఏళ్ళ బాధ అయినా మనకు గుర్తుంది అంటే అది ఇక్కడే ఉంటుంది. అది బాగాలేనప్పుడు మనకేంటి, నెమ్మదిగా ఈ నెగిటివ్ ఎనర్జీ పెరుగుతున్నప్పుడు చిన్నదానికే కోపం రావడం, చిన్నదానికే ఏడవడము, అంటే ఎమోషనల్ అవుట్ బర్స్ చాలా తొందరగా వస్తుంటాయి. ఎందుకు? ఆల్రెడీ ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా అక్కడ ఉండేటప్పటికి చిన్న ఇలా ఏ నెగిటివ్ వచ్చి టచ్ అయినా మీకు వెంటనే మీరు రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ కూడా మనం క్లియర్ చేయడం అనేది హీలింగ్స్లో చేస్తాం. ఏది మీరు రెక్కి కానీ, ఈ సిద్ధా హీలింగ్లో కానీ మనం హీల్ చేసుకోవచ్చు. నేవల్ దగ్గర, సెక్స్ చక్ర దగ్గర, ఇలాగ ఏ చక్ర దగ్గర ఆ ఆర్గానికి సంబంధించిన శక్తి ఆ చక్ర తీసుకుని లోపల పంపించి ఆ లోపల ఆర్గాన్ బాగా పనిచేసేలా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ చక్ర బ్లాక్ అయ్యిందో, చక్ర సరిగ్గా లేదో, లోపలికి సరిగ్గా ఎనర్జీ వెళ్ళదు, లోపల తయారైన నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళక ఆ ఏరియాలో ఆర్గాన్ నెమ్మదిగా దాని యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. దాని సామర్థ్యం తగ్గి ఏదో ఒక డిసీజ్ అనేది, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫైబ్రాయిడ్ అనండి, యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం అనండి, డైజెస్టివ్ ప్రాబ్లం అనండి, అల్సర్ అనండి, లివర్ ప్రాబ్లం, ఏదైనా సరే మనకేంటి, ఆర్గాన్ దగ్గర ఆ చక్ర సరిగ్గా పని చేయనప్పుడు అక్కడ డిసీజ్ అనేది శారీరకంగా వస్తుంది, మానసికమైన సమస్యలు కూడా మనకు వస్తాయి. ఎలాగా? ఏ ఆర్గాన్, ఇప్పుడు థ్రోట్ ఉంది, థ్రోట్ దగ్గర సరిగ్గా లేదు అనుకుంటే ఆ థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు, థ్రోట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలా వస్తాయి. హార్ట్ దగ్గర అయితే హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఇలా రావచ్చు. కానీ ఇప్పుడు థ్రోట్ బాగా లేనప్పుడు మీరు సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు అంటే మీ మనసులో ఏదో బాధ ఉంటుంది, చెప్దాం అనుకుంటారు, చెప్పలేకపోతారు. ఎక్స్ప్రెషన్ అంటే మన పర్సనాలిటీలో కూడా ఈ ఎనర్జీ ఫీల్డ్ బాగాలేనప్పుడు ఆ సమస్యలు ఉంటాయి. హార్ట్ బాగాలేదనుకోండి, మీకు ఎక్కువ మైజర్లీనెస్ ఉంటుంది, ఎవరితో షేరింగ్ ఉండదు, బాధ ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, కోపం ఉంటుంది. అదే బాగుంటే మీరు అందరితో షేరింగ్ ఉండి, ప్రేమగా ఉండి, సంతోషంగా ఉంటారు. అలాగే నేవల్ చక్ర ఉంది, నేవల్కి ఉంటే నేను ఇలా ఉండాలి, బాగుండాలి, ధైర్యంగా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం, అవన్నీ ఉంటాయి. ఆ చక్ర సరిగ్గా పని చేయలేదనుకోండి, ఆ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్, లివరు, ప్యాంక్రియాస్, స్ప్లీను అవి పనిచేయక దానివలన వచ్చే జబ్బులు ఫిజికల్గా వస్తాయి. లేదు అంటే మనకు లివర్ దగ్గర సరిగ్గా లేకపోతే యాంగర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ అండ్ స్ప్లీన్కి వర్రీ ఉంటుంది, ప్రతి చిన్నదానికి వర్రీ అయిపోతూ ఉంటాం. అలాగే కిడ్నీస్లో ఫియర్ ఉంటుంది. ఇందులో ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోయేటప్పటికి ఆత్మన్యూనతా భావం, నేనేం చేయలేను, నాకు ఇది కాదు, నా జీవితంలో ఏం సాధించలేననే భావన మీలో ఉంటుంది. పిల్లలు చాలామందికి మనం చూస్తాం. అలాగే పబ్లిక్లో మాట్లాడలేకపోవడము, ఇంటర్వ్యూలో మాట్లాడలేకపోవడం, ఇదంతా ఏంటి, ఆ థ్రోట్ చక్ర సరిగ్గా లేనప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. అలాగే సెక్స్ చక్ర బాగాలేనప్పుడు ఏమవుతుంది, అది ఇన్ఫర్టిలిటీ వస్తుంది, యుటరైన్ ప్రాబ్లమ్స్,
గర్భసంచికి సంబంధించిన సమస్యలు, పీరియడ్స్ రావడము, ఎక్కువగా అవ్వడము, అందులో కణతులు రావడము, ఇలా రకరకాలైన రుగ్మత ఏదైనా కానివ్వండి, అక్కడ ఆ చక్ర బాగా లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఇదేంటి ఫిజికల్గా ఈ చక్రాస్ అన్ని, ఇక్కడ ఆగ్నేయ చక్ర అయితే నర్వస్ సిస్టము, నిద్ర పట్టకపోవడము, ఇంటలెక్ట్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ. అలాగే క్రౌన్ చక్రకు వచ్చేటప్పటికి అది యాజ్ ఏ బీయింగ్గా మనం ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉన్నామా లేదా, ఆ దివ్యమైన శక్తి మన లోపలికి వస్తుందా లేదా, ఇవన్నీ ప్రతి చక్ర కూడా. మూలాధార చక్రం ఉంటే మనకు సంపద ఉందా లేదా, ఈ ప్రపంచంలో ధైర్యంగా బతకగలమా, వైటాలిటీ ఉందా, ఎనర్జీ ఉందా. లేజినెస్ ఉంటుంది, కొంతమంది బద్ధకం ఉంటుంది, వాళ్ళకి మూలాధార చక్రం డల్గా ఉంటుంది, సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. సూయిసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. కాబట్టి ఏంటి, ఈ చక్రాస్ అనేవి మన యొక్క జీవితం మీద, మన యొక్క పర్సనాలిటీ మీద వాటి యొక్క ప్రభావం పూర్తిగా ఉంది. అది మనం ఒకటే, మన ఫిజికల్ బాడీలో మనకి ఎలాగ ప్రాబ్లం వస్తే ఏంటో ఆ ఎనర్జీ ఫీల్డ్ కూడా అలాగే పాడవుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కలిపి ఉంటాయి, ఒకటి ఒకటి ఒకటి. అంటే ఎలా అయితే ఒక ఐసు ముక్క ఉంది, అది ఘన పదార్థంగా కనిపిస్తూ ఉంది, అది కొంచెం కరిగేటప్పటికి నీళ్ళలాగా ఉంది, అది కూడా ఒకటే పదార్థమే. అది ఇంకా వేడి చేస్తే అది ఆవిరిగా వచ్చింది, అది వాయు రూపంలో ఉంది. అంటే ఒకటే పదార్థము, ఆ H2O అనే వాటర్ ఏదైతే ఉందో అది అక్కడున్న కండిషన్స్ ప్రకారము, దీని ప్రకారము దాని యొక్క గాఢత పెరిగి ఒకటి ఘన పదార్థంగా, ఇంకొంచెం లూజ్గా ఉంటే నీరుగా, ఇంకొంచెం లూజ్గా ఉంటే గాలిగా ఎలా మారుతూ ఉందో, మన యొక్క ఎనర్జీ, ఈ యూనివర్స్లో ఉండే ఎనర్జీ అంత దగ్గరగా కన్సాలిడేటెడ్గా ఉంటే ఈ ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీకి ఆనుకుని ఇవన్నీ యాటమ్స్ తిరుగుతూ ఉంటే వీటిలోంచి ఆ శక్తి బయటికి ఎలా వస్తూ ఉంటే, ఆ శక్తి బయటకు వస్తున్నది కాస్త ఒక ఆరా కింద మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ లాగా తయారై ఉంటుంది. ఎలా అయితే మన శ్వాస తీసుకుని గాలి వదులుతూ ఉన్నామో, అలాగే ఈ చక్రాలు కూడా మంచి శక్తిని తీసుకుని బయటికి పంపిస్తూ ఉంటాయి. అవి కూడా శ్వాస తీసుకుంటూ ఉన్నట్టే. ఇవి ఈ ఈ ఆరా సరిగ్గా లేదు. ఈ ఆరాలో ఏముంటాయి, దీనికి దగ్గరగా ఉండేది ప్రాణమయ కోశం అంటారు. ఈ మన ఆహారంతో పోషించబడేదాన్ని అన్నమయ కోశం అంటారు. ప్రాణశక్తితోటి, అంటే గాలి పీల్చడం ద్వారా ఆ ఎనర్జీ, కనిపించని ఒక ఎనర్జీ, అయానిక్ ఎనర్జీ, ఫోటానిక్ ఎనర్జీ అంటారు. ఆ ఎనర్జీ ద్వారా మనం పోషించబడే ఆరా ఏదైతే ఉందో అది ప్రాణమయ కోశం అంటారు. ప్రాణంతో నిండిన కోశం. ప్రాణ అంటే ప్రాణశక్తి అన్నమాట. ప్రాణ అనే శక్తి. అలాగే మనోమయ కోశం. మనోమయ కోశం అంటే ఏంటి, మన మనస్సు, ఆలోచనలు, మైండ్, అవి ఎంత స్పీడ్గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఎవరినన్నా చూడగానే కోపం వచ్చేస్తుంది, ఎవరినన్నా చూడగానే ఈర్ష్య వస్తుంది, లేకపోతే బాధ వస్తుంది. ఒక మాట వింటే అవి ఎంత తొందరగా వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే కన్నార్పి తెరిచే లోపలే అదే లోపల మనలో వచ్చేస్తుంటుంది. అంటే దానికి అంత సూక్ష్మత. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ నేను ఎక్కడికన్నా తీయాలంటే దీనికి ఒక శక్తి కావాలి, నా చేతికి కొంచెం బలం ఉండాలి, ఇక్కడ నుంచి నేను ఇలా మారుస్తాను. అలాగే ఇక్కడ గాలి ఉంది, నీళ్లు ఉన్నాయి, నీళ్ళు ఇలాగంటే వెళ్ళిపోతాయి. గాలి ఉంది ఇలా అనగానే ఈ గాలి అంతా పక్కకి వెళ్ళిపోతుంది. అంటే అది అంతా సూక్ష్మంగా, ఈజీగా, లూజ్గా ఉన్నాయి. అలాగే గాలి కన్నా సూక్ష్మమైన ఎనర్జీ అనేది మన యొక్క ఆలోచనల ద్వారానే కదిలి వెళ్ళిపోతుంది. అంటే నీ ఆలోచన ఎక్కడికి వెళ్తే అక్కడికి శక్తి ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. అందుకని మన పట్ల ఆలోచనతో, మన యొక్క దేహం పట్ల పాజిటివ్ ఆలోచనతో, పాజిటివ్ ఎనర్జీతో ఉంటే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆలోచనలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాయి. కానీ మన ఆలోచనలు అవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎప్పుడు నెగిటివ్గా, అది లేదు, ఇది లేదు, వాళ్ళు వచ్చేయలేదు, వీళ్ళు ఇచ్చేయలేదు, బ్లేమింగ్లోను, అనవసరమైన మాటలతోటి మనం ఈ శక్తిని వేస్ట్ చేస్తూ బయటికి పంపించేస్తున్నాం. మన లోపల ఉండవలసిన శక్తిని బయటికి పంపించేస్తాం. అయితే ఈ ఎలా మనోమయ కోశం అంత సూక్ష్మంగా ఉంటే విజ్ఞానమయ కోశం, ఆ విజ్ఞానమయ కోశం ఇంకా ఇది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఏదో 6 6 అనగానే అది 6 6 6 ఎంత ఇలా ఇలా అనుకోకుండా నా మైండ్లో టక్మని వచ్చింది.
అంటే ఒక జ్ఞానం మన లోపలికి వచ్చి ఉంటే ఎలా ఉంటుందో అది అలాగే ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏదైనా మనం నేర్చుకున్నది అది కూడా అంత స్పీడ్గా మన మస్తిష్కంలోంచి అది బయటకు రావడం అంత స్పీడ్గా వస్తుంది. అది ఇంకా సూక్ష్మంగా ఉండే విజ్ఞానమయ కోశం. అంటే ఇవన్నీ ఏంటి మన బాడీలోంచి లోపల నుంచి బయటికి ఇలా ఇలా వస్తూ ఉంటాయి. ఈ ఫిజికల్ బాడీ ఉంది, ప్రాణమయ కోశం లోపల, ప్రాణమయ కోశం లోపల నుంచి బయట వరకు విస్తరించి ఉంటుంది. మనోమయ కోశం ఇంకా అంటే అది ఇంకా సూక్ష్మత ఉంది కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణించగలదు అనమాట. విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అంటే రియల్ ఆనందమయ కోశం అంటే చాలా మనం ఆనందంగా సంతోషంగా ఉండడం అనేది మన యొక్క జన్మ హక్కు. ప్రతి వ్యక్తి ఆనందంగా సంతోషంగా పుడతాం కదా, పుట్టినప్పుడు వాడు బాగానే ఉంటాడు కదా, పిల్ల చక్కగా నవ్వుతూ ఉంటారు, వాళ్ళకి ఏది మనసులో ఉండదు. ఇవన్నీ మనం ఏంటి పెరుగుతూ ఉన్నప్పుడు తల్లి తండ్రి సమాజము చదువులు సొసైటీ అన్నీ చెత్త చెదారం అంతా వాళ్ళ మీద తోసి వాళ్ళ ఆనందం లేకుండా మనం చేస్తున్నాం. మనం కూడా నవ్వితే ఏం ఖర్చు అయిపోతున్నాం, నవ్వితే వాడు ఏం అడుగుతాడో అనే స్టేజ్లోకి వెళ్ళిపోయాం మనం. ఎప్పుడన్నా మనం కళ్ళు మూసుకుంటే చాలా సంతోషంగా అసలు ఆ సంతోషంగా ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏ ఆలోచన ఉండదు, పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, అదేంటన్న విచారం ఉండదు, పాతదేదో జరిగిన గుర్తుండదు. యూ విల్ బి లాఫింగ్ అండ్ ఎంజాయింగ్. అది అది ఆ ఆనందమయ కోశం అనేది చాలా సూక్ష్మమైన శక్తి అన్నమాట. మరి ఆ శక్తి లోపల మనం ఈ చెడు శక్తులన్నీ కలిపి అన్ని చెత్త నింపుకున్నాం. ఆరోగ్యం ఏంటి, రకరకాలైన ఆహారాలు హ్యాబిట్స్ ఇవన్నీ చేసుకుని ఫిజికల్ బాడీని కలుషితం చేసాం. అలాగే సరిగ్గా శ్వాస తీసుకోకుండా సరైన ప్లేసెస్లో శ్వాస లేకుండా అంటే నేచర్లోకి వెళ్ళము, అపార్ట్మెంట్స్లోనే ఉంటాము, పొల్యూషన్లో ఉంటాము. అలాగే ప్రాణమయ కోశం కంటామినేట్ అయింది. అలాగే మనసు నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ బాధలు, నెగిటివ్ హారర్ సినిమాలు చూడటము, నెగిటివ్ మాట్లాడుకోవడము, సమాజంలో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని మాట్లాడటము, ఇవన్నీ మెంటల్గా నెగిటివిటీని ఎంత ఏంటో ఒక గార్బేజ్ చెత్త కుండీలా మనల్ని మనం తయారు చేసుకున్నాం. అలాగే గూగుల్ చూసి అది చూసి ఇది చూసి అది చూసి ఇది చూసి నాలెడ్జ్ అనుకుని రకరకాల నాలెడ్జ్ అనుకుని మనం ఎంతో అవసరం లేని జ్ఞానాన్ని అంతా లోపల నింపుకుని పెట్టుకుంటున్నాం. ఏది అవసరమో అది మనకు తెలియదు, ఏది అవసరం లేదో అదంతా పోగు చేసుకున్నాం. అందుకని ఇవన్నీ అయ్యేటప్పటికి ఇవన్నీ కలిసి అయితే ఆ ఆనందమయ కోశంలో ఉండే ఆ సటిల్ ఎనర్జీని మనం ఆస్వాదించలేకపోతున్నాం. ఎలాగో ఒక ఇంట్లోకి వెళ్ళాము, ఆ ఇల్లు బాగుంది, అందంగా ఉంది, ఆ లోపల ఒక చెత్త చెదారం పడిపోయింది, ఎక్కడెక్కడో చెత్త అంతా పడిపోయి ఉన్నది, అక్కడ చెత్త స్మెల్ వస్తుంది. అక్కడ నువ్వు అగరొత్తులు ఇచ్చావు, నువ్వు ఆ స్మెల్ నీకు తెలుస్తుందా, ఆస్వాదించగలవా? ఈ చెత్త అంతా దాని యొక్క సువాసన నీకు లోపలికి అర్థం కాకుండా ఇదంతా అడ్డం పడుతుంది. అలాగే ఆనందమయ కోశంలో మనం నిజంగా ఆనందంగా ఉండడానికి కావాల్సిన దాన్ని మన బీయింగ్కి అర్థం కాకుండా ఈ కలుషితాలన్నీ మనల్ని అడ్డం పెడుతున్నాయి అన్నమాట. మనం ఈ పంచకోశాలని క్లీన్ చేసుకుంటే మామూలుగా అయితే ఆ సూక్ష్మమైన ఎనర్జీస్ని మామూలుగా మన ఆలోచనతో చేసే శక్తి వలన అంత పోవు, కొంచెం పోతాయి, ఎక్కువ పోవు. ఎనర్జీ ఫాలోస్ థాట్లో కొంచెం పోతాయి, అది ఇంకా సూక్ష్మంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలాగ ఒక లేజర్ బీమ్ ఉంది, ఒక లైట్ ఉంది, ఆ టార్చ్ లైట్ వేస్తే ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉంది, టార్చ్ లైట్ వేస్తే కరుగుతుందా? కరగదు. ఎక్స్రేలో కరుగుతుందా? కరగదు. అది 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 లైటే, ఇది లైట్. అదే లేసర్ బీమ్తో చేస్తే పోతుంది. అంటే ఏంటి, ఒక్కొక్క దాని కెపాసిటీ బట్టి ఒక్కొక్క ఇది ఎలా పనిచేస్తుందో ఈ పంచకోశాల్లో ఉండే మలినాలని మనం బయటికి పంపించడానికి ఈ దివ్య శక్తిపాత యోగా సిద్ధ సైన్స్లో స్వామి హర్దాసి గారు అది మనల్ని చేసుకోవడానికి అవకాశాన్ని ఆయన ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీరు ముందు శుభ్రపడాలి, ఈ నెగిటివ్ ఎనర్జీస్ బయటికి పంపించగలగాలి. అప్పుడే మనం శారీరకంగా మానసికంగా భావాత్మకంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంటాం.
దానికోసం ఈ పంచకోశాలు శుద్ధీకరణ చేసేది ఆనంద సాధన అని కూడా అంటారు. ఆ మెడిటేషన్ అనేది ఆయన ఏర్పరిచారు. అయితే దాన్ని మనం చేద్దాము. ఇప్పుడు దీని మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇప్పుడు మీకు 2 చేయిస్తాను నేను. ఒకటి, స్వామి హరిదాసి గారి ఆశ్రమం పూణేలో ఉంది. అక్కడ సిద్ధ స్తంభ అని ఒక శీష్ అని ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం నుంచి కూడా సిసిపిఈ ఎనర్జీ, కాన్సెప్చువల్ క్రియేటివ్ పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి వచ్చేలాగా ఆయన, వారు లేరు ఇప్పుడు, వారు పరమపదించక ముందు ఆ శక్తిని దాంట్లో ఏర్పరిచారు. అది విశ్వంలో ఎక్కడి నుంచున్నా మనం అడిగి తీసుకోవచ్చు. అనుకోగానే ఆ శక్తి మన లోపలికి చాలా దివ్యమైన క్రియేటివ్ ఎనర్జీ, బ్రహ్మశక్తి మనం తీసుకోగలుగుతాం. మీరు ఎందులో కూడా మీరు ఏం చేసినా కూడా అలా శక్తిపాతంలో వచ్చే దివ్యమైన గురువుల శక్తి మన లోపలికి రాదు. అంటే కొంతమంది గురువులు నేర్పించే వాటిలో కొన్ని హీలింగ్స్లో వస్తాయి. ఈ ఫ్రీక్వెన్సీ అనేది వేరు. అత్యంత పవర్ఫుల్ ఎనర్జీ అనేది అందులోంచి మనం తీసుకుని మన బాడీలోకి తీసుకుని ఒక ప్రాసెస్లో అంతా కలిపి ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది ఆ మెడిటేషన్. అదొకటి చేయిస్తాను. తర్వాత పంచకోశాలు శుద్ధీకరణ కూడా 2 చేయిస్తాను. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. తర్వాత ఏంటంటే ఇవి ఇప్పుడు నేను మీకు చేయించాక అవి మీకు యూట్యూబ్లో ఉన్నాయి. యూట్యూబ్లోంచి పెట్టుకుని మీరు చేయండి. గైడెడ్గా ఉన్నాయి. అక్కడ వరకు మీకు దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఎవరికైనా కొత్త వాళ్ళకు ఉంటే అడగండి. ఎప్పుడైతే మనలో నెగిటివ్ ఎనర్జీస్ క్లియర్ అయి వెళ్ళిపోతుంటే అన్ని విధాలుగా ఫిజికల్ ఆరోగ్యము, మానసికమైన ఆరోగ్యము, చాలా వరకు జబ్బులు సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. మన యొక్క మనసు బాగాలేక ఎమోషనల్గా ఉండే అవి బయటికి డిసీజెస్గా అవి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అందుకని మనం అన్ని విధాలుగా మనం ఈ ఆనంద సాధనలో క్లియర్ అవుతాము. అయితే మీరు ఎక్కడ కూర్చున్నా మీ చేతులు నేల మీద కానీ ఏదైనా మెటల్ మీద కానీ పెట్టుకునేలాగా కూర్చోండి. కింద కూర్చుంటే ఏదైనా వేసుకుని కూర్చోండి. పాదాల కింద ఏదైనా క్లాత్ కానీ ఏదైనా మ్యాట్ కానీ వేసుకోండి, పేపర్ కానీ. మీరు కుర్చీలో కూర్చుని ఉంటే ఇలా గోడ ఏదైనా ఉంటే గోడకు పట్టుకోవచ్చు, కానీ ప్లాస్టిక్, వుడ్ అలాంటి దానికి పెట్టుకోవడానికి అవ్వదు. మీకు అర్థమవుతుందా? మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి ఎవరికి వాళ్ళు. ఫస్ట్ దానికి అక్కర్లేదు. రెండో దానికి మీ బాడీలో నెగిటివ్ని పంపడానికి భూమి లోపలికి పంపాలన్నమాట. యూ కెన్ టచ్ ది యువర్ చేతులు, అరచేతులు నేల మీద పెట్టి మనం పెట్టుకుని ఉండడం ద్వారా మన బాడీలోంచి వెళ్ళేలాగా ఎనర్జీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు క్లియర్ అవుతారు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ. మ్యామ్ అంటే మెయిన్ కన్సర్న్ వచ్చి ఇది మూడ్ స్వింగ్స్ మ్యామ్. అంటే ఒకసారి హ్యాపీగా ఉంటాము, ఒకసారి అనుకోకుండా మళ్ళీ దేనికి ఎమోషనల్ అవుతామో, దేనికి బాధ వస్తుందో తెలీదు. రీజన్ అనేది పర్టికులర్ గా మనకే తెలీదు, కానీ ఎందుకో సడన్ గా బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఆనంద సాధన వల్ల మనకు అది అవన్నీ అంటే అదంతా మనో దీంట్లో ఉంటాయి. మనోమయ కోశము, ప్రాణమయ కోశంలో కూడా ఉంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీస్, బ్లాక్స్ అన్నమాట. అంటే మనకి ఎమోషన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? ఎప్పుడో ఏదో చిన్నప్పుడు ఎవరో ఏదో మీ చేతిలో లాక్కుని వెళ్ళిపోయారు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళే, మీ అమ్మ నాన్న ఎవరో పిల్లవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద కోసం నీ చేతిలో లాక్కుని వాళ్ళకి ఇచ్చేసారనుకో, నీకు ఆ చిన్నప్పుడు ఏమనిపిస్తుంది? నీకు అదే జీవితం, ఆ బొమ్మే నీకు జీవితం. అప్పుడు ఇప్పుడేం కాదు. అప్పుడేంటి, నీకు ఏదైతే ప్రియమైందో, నీకు ఇష్టమైన దాన్ని, నీకు ఇష్టమైన వాళ్ళే నీకు ఉంచరు, లాగేసుకుంటారు అని ఒక అభద్రతా భయం నీలో ఏర్పడుతుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అది అవును, అదే అనుకుంటూ అదే సబ్ కాన్షియస్ మైండ్ అదే రిపీట్ చేస్తూ ఉంటుంది. అందుకు నువ్వు ఏది నీకు ఇష్టంగా నీ దగ్గర ఉన్నా అది పోతుందేమో అన్న భయం నీలో ఉంటుంది. దాన్ని నువ్వు అతి జాగ్రత్తగా ఏదో చేస్తుంటే అదే ఎనర్జీని బయటికి విశ్వంలోకి ఇది పోతుంది అని ఇస్తే ఓహో పోవాలి కాబోలనుకుని అది పోయేలా చేస్తుంది విశ్వం.
లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ. నువ్వు ఏది కోరుతున్నావు, ఇది పోతుందేమో, పోతుంది అని నీకు లోపల చెప్తుంది సబ్ కాన్షియస్. ఓహో ఇది పోతుంది అని చెప్తుంది కాబట్టి ఇది కావాలనుకుని పోయేలా చేస్తుంది. అలాంటి కండిషన్స్ వస్తాయి జీవితంలో. అలాగే నువ్వు ఎవరినో ప్రేమిస్తావు, ఆ వీళ్ళు ఉండరు మనతోటి, నేను ప్రేమగా చూస్తే వీళ్ళు వెళ్ళిపోతారంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి కండిషన్స్ వస్తాయి. పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఈ చిన్నప్పుడు ఏర్పడిన ఒక భావన అనేది సబ్ కాన్షియస్ మైండ్లో పెరిగి 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 నువ్వు పోగు చేసుకుని తెలియకుండానే జీవితం అంతా చూసావా, అంతే నా జీవితంలో ఇలాగే అవుతుందో నువ్వు అనుకుంటూ ఉంటావు. దాన్ని మళ్ళీ రీఇన్ఫోర్సింగ్ అనమాట, దానికి మళ్ళీ కొంచెం సిమెంట్ వేసి పెంచుతున్నావు దాన్ని. అది ఇంకా పెరుగుతూ ఉందన్నమాట, పెరుగుతూ 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 పెంచుకుంటూ వెళ్తాం. అలాగే మన ఎమోషనల్వి మనకు తెలియకుండానే, డిప్రెషన్ తెలియకుండానే ఇవన్నీ ఉంటాయి. ఆ ట్రిగర్ దేని వలన వచ్చిందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీకు సపోజ్ మీకు చిన్నప్పుడు మీకు ఏదో ఇష్టమైన ఒక ఏదైనా పదార్థము మీ ఎవరు మీ అమ్మమ్మలో తాతలో తెచ్చి ఇచ్చింది మీకు, అప్పుడు వాళ్ళు సరదాగా ఇచ్చింది తిని సంతోషంగా ఉన్నది గుర్తు ఉండిపోయింది అనుకోండి. మీరు ఎక్కడో ఉన్నా సరే అలాంటి పదార్థం తింటే ఇమ్మీడియట్గా మీ మైండ్లో యూ విల్ గో దేర్, రీప్లే అవుతుంది అనమాట. అలాగే నెగిటివ్ కూడా రీప్లే అవుతూ ఉంటుంది. పాజిటివ్ ఎలా రీప్లే అవుతుంటుందో నెగిటివ్ కూడా రీప్లే అవుతుంటుంది. ఆ నెగిటివ్ అనేది భయం వల్ల ఏర్పడే వల్ల ఎమోషనల్ ట్రామా ఉండేటప్పటికి అది పెరుగుతూ పెరుగుతూ ఎక్కువైపోద్ది మనకు. ఆ చిన్నదానికే ఎక్కువ నువ్వు ఫీల్ అయిపోతావు. అందుకని ఈ మూడ్ స్వింగ్ అనేది మీకు అంటే మన దగ్గర మీరు ఇది చెయ్యండి, ఇందులో కూడా తగ్గుతుంది. ఇందులో కళ్యాణ సాధన ఉంది, విశ్వ కళ్యాణ సాధన కూడా చేయొచ్చు. లేదంటే మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి హీలింగ్ టచ్ థెరపీ నేర్పిస్తాము, అది కూడా చేసుకోవచ్చు. రేకి ఏదైనా కూడా నేర్చుకోవచ్చు. బట్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఈఎఫ్టీ అనే ఒక టెక్నిక్ నేర్పిస్తాను. అందులో కూడా ఎమోషన్స్ అన్ని మనకు చాలా తొందరగా క్లియర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు దీనికి బెస్ట్ టెక్నిక్ ఏమంటారు? ఏదైనా నువ్వు ఇంకా బెస్ట్ కొద్దు, నువ్వు చేస్తే ఏదైనా బెస్ట్. నువ్వే పెంచావు కదా, అవి నువ్వు చేస్తే పోతాయి. ఓకే, దివ్యమైన ఎనర్జీ నేర్పిస్తున్నాను. యూ డూ ఇట్, యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, అంతే. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి మేడం, ఇది అన్నమయ్య కోసము ఈ చక్రాలు క్లీన్ అవుతున్నాయి అన్నారు కదా, అంటే మనకి అవి మొత్తం క్లీన్ అవుతున్నాయని మనకి ఎలా తెలుస్తుంది మేడం? అంటే కంప్లీట్ గా క్లీన్ అవుతున్నాయా లేదా అనేది. ఐ మీన్ అంటే ఆరా ఏమైనా చెక్ చేసుకోవాల్సి వస్తుంది? మీరు అక్కడ మీటర్ వెంటనే పెరుగుతుంది. మా దగ్గర క్లాస్ అంటే ఇప్పుడు 4-5 ఉంటుంది, అయ్యేటప్పటికి 10-15 అయిపోద్ది ఆరా. ఇప్పుడు ఆరా పెరిగిందంటే చక్ర క్లీన్ అయిపోయినట్ట? అంతే కదా, ఆరా పెరిగిందంటే ఎలా పెరుగుతుంది? యువర్ ఎబిలిటీ టు టేక్ ఆ ఎనర్జీ పెరిగినట్టే కదా. నువ్వు గాలి బాగా పీల్చుకుంటే లంగ్స్ అంతా బాగా నిండి ఉంటాయి, ఆక్సిజన్ బాగా వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తుంది, అంతే కదా. కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిందో లేదోనండి, ఆక్సిజన్ వెళ్ళిందో లేదో అంటే అని అడుగుతున్నారా మీరు? లేదు, ఆరా పెరగడం వల్ల మీరు ఆ శ్వాస తీసుకుని అమ్మా బాగుందిరా అనుకుంటావు, మంచి పూల తోటలోకి వెళ్ళావు, అక్కడికి వెళ్ళగానే ఆ సువాసనలో గాలి అది పీల్చగానే ఇమ్మీడియట్ గా రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్ ఎందుకు వస్తుంది? దెర్ ఈస్ ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ, ఎక్స్చేంజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ అన్ని జరుగుతుంది. అది ఎవరు చెప్పరు కదా. ఇది కూడా అంతే, నీకు ఆటోమేటిక్ గా దివ్యమైన ఎనర్జీ వచ్చినప్పుడు, ఇవన్నీ క్లీన్ అయినప్పుడు నీకు తెలియకుండానే నీ మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది. అంటే కొన్ని క్లాసులో చెక్ చేయడం కూడా నేర్పిస్తాము, అందులో చెక్ చేసుకుని చూసుకోవచ్చు. చేసినా చేయకపోయినా ఇప్పుడు ఎండలో నించుంటే ఎండ తగులుతుంది, వేడెక్కుతామా లేదా? అంతే. అది ఎలా ఎంత న్యాచురల్, ఇది కూడా అంత న్యాచురల్ గా అవుతుంది. నాకైతే తెలుస్తుంది మేడం, ఇంప్రూవ్మెంట్ ఉంది. నేను సిద్ధ వర్క్ షాప్ వచ్చాను, నేను May 18th లో వచ్చాను. ఆల్మోస్ట్ 6 months అయింది. నేను ప్రాక్టీసింగ్ డైలీ. నాకు రిజల్ట్స్ తెలుస్తున్నాయి, నాకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ నాకు ఎట్లా అంటే అంతకుముందు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కి ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ కి చాలా చేంజ్ ఉంది అనమాట. యాక్చువల్ గా మీరేం పెద్ద దాని మీద అనుకుని చేయకపోయినా, దానిపైన అనుకుని చేయకపోయినా రెగ్యులర్, ఎందుకంటే అంతకుముందు ఎక్కువ మ్యూజిక్ వినేవాడిని బేసికల్ గా, ఫిలిం సాంగ్స్ కానీ. బట్ నాకు ఆ ఇంట్రెస్ట్ రావడం లేదు ఇప్పుడు అది వినాలంటే కూడా.
ఐ మీన్ టు సే ఓన్లీ ద హీలింగ్ మ్యూజిక్ కానీ దానిపైన ఎక్కువ ఫోకస్ వస్తుంది అనమాట. అంటే అదేంటంటే యువర్ టేస్ట్ టు రిసీవ్ ది ఎనర్జీ పెరిగింది కాబట్టి ఆ మ్యూజిక్ లో ఎనర్జీ లేనప్పుడు మీకు అది వినాలనిపించడం లేదు. ఇందులో మీకు ఆ ఎనర్జీ మీకు తగులుతోంది. అండ్ సర్టెన్ పీపుల్ కలిసినప్పుడు కూడా కాంటాక్ట్ అనేది అక్కడ అందరితో మింగిల్ తెలిసిపోతుంది. అంటే మనకి అక్కడ ఉండాలనిపించట్లేదు బేసికల్ గా కనెక్టివిటీస్. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మేడం. యాక్చువల్ గా నేను ఒక 6 months నుంచి చేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ థ్యాంక్ యూ. హలో, చెప్పండి. నమస్తే మేడం. నేను సిద్ధ ప్రేయర్ సిద్ధ కళ్యాణ సాధన ఇవన్నీ కూడాను కొన్ని సంవత్సరాల క్రితం, అసలు ఒక 10 years బ్యాక్ నేను విన్నాను మేడం. మీ క్లాస్ విని నేర్చుకున్నాను మేడం. ఇప్పటికీ నేను స్టిల్ ఫాలో అవుతున్నానండి. సిద్ధ ప్రేయర్, కళ్యాణ సాధన, స్వామి గురువుల యొక్క ప్రేయర్ అన్నీను. కానీ చాలా ఎక్సలెంట్ గా పనిచేసింది. డైరెక్ట్ గా ఇప్పుడు మీతో చెప్పడానికి ఐ ఫీల్ హ్యాపీ మేడం. అందుకని అన్ని విషయాల్లో కూడా నాకు హెల్ప్ చేసిందండి. వాటర్ లో కూడా నేను స్నానం చేసేటప్పుడు కూడా చేసుకుని తాగడం గాని, బాతింగ్ అప్పుడు కానీ, ఎవ్రీ మూమెంట్ ప్రతి దాంట్లో కూడా చార్జ్ చేసుకొని దాన్ని ట్రై కాదు ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. సో హ్యాపీ అండి. ఎందుకంటే మేము ఇవన్నీ చాలా వరకు మీరు అంటే మా దగ్గరకు వచ్చి నేర్చుకోకపోయినా కొన్ని మీకు మీరుగా వీడియోలో చూసి చేసుకునేలాగా పెట్టాము. చాలా మంది చేసుకుంటారు, దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ ఏంటంటే పక్క వాళ్ళకి చెప్పరు, మీరు చేసుకుంటూ కూర్చుంటారు. మీకు జరిగిన మంచి పక్క వాళ్ళకి చెప్పగలగాలి. 10 మంది బెనిఫిట్ అవ్వడం ద్వారా మీరు బ్లెస్ అవుతారు. అవునండి, నేను చెప్పానండి చాలా మందికి. అదే నేను చెప్పేది ఏంటంటే చాలా మంది అంటుంటారు అనమాట, మీరు ఇంత మంచిగా చెప్పినా మీకు ఎందుకండి, ఓన్లీ ఏదో నాకు 4 or 5 ఉన్నారు, 5K ఎంతో ఉన్నారు సబ్స్క్రైబర్స్. 10 years నుంచి నేను ఫాలో అవుతున్నానండి. అదే 10 years నుంచి ఉన్నా కూడా మేము నిన్న మొన్న మొదలైన వాళ్ళు 20,000 30,000 ఉన్నారు. మీకు ఎందుకు లేరండి, మీకు శక్తి లేదా అంటే మరి దానికి ఏమి చెప్పాలో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, చెప్పడం నాకు ఎందుకు మర్చిపోతాను రాదు. ప్యూరిటీ మేడం, ప్యూరిటీ ఉంది మేడం. ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడికి అటెండ్ అయిపోతాం. కానీ ఏంటంటే టు రీచ్ మోర్ పీపుల్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. మనం ఏంటంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బాగుపడతారు అనేది ఇక్కడ ఇష్యూ. అంటే ప్రతి ఎదుటి వాళ్ళకి మంచి జరిగేది, ఇందులో మనకి మంచి జరుగుతుందని నమ్మకం వచ్చాక వేరే వాళ్ళని కూడా ఒక సీడ్ వాట్ యు సో యు రిసీవ్. నువ్వు ఏదైతే నాటుతావో అదే 10 రెట్లుగా పెరిగి నీకు వస్తుంది. కాబట్టి నీవు ఒక మంచి మార్గాన్ని వేరే వాళ్ళకి చూపించినప్పుడు, వాళ్ళకి మంచి జరిగినప్పుడు అది దాని బ్లెస్సింగ్ నీకు వస్తూ ఉంటుంది 10 times. సో ఇదేంటంటే మనం ఎంతసేపు అందులో మెయిన్ గా సిద్ధాలో ఏంటంటే సేవా సాధన. సేవ అనేది ఏంటి? సేవ అంటే మనం వెళ్ళి ఏదో ఊడ్ చేయడము, లేదంటే అక్కడ భోజనాలు పెట్టేయడం, అది కాదు ఇందులో సేవ అంటే. సేవ అంటే మీరు నేర్చుకున్నది వేరే వాళ్ళకి హీల్ చేయడం ద్వారా, తగ్గించడం ద్వారా వాళ్ళ ఆత్మ కళ్యాణం అన్నమాట, మంచి జరగాలి, హీలింగ్ చేయాలి. తన్ మన్ ధన్. లేదంటే 10 మందికి మీరు చేయలేకపోతే 10 మందికి చెప్పి నేర్చుకునేలా చేయాలి. లేదు అంటే మనం ఏదైనా కంట్రిబ్యూట్ చేసి ఆర్గనైజేషన్ వాళ్ళు వెళ్ళి 10 మందికి హెల్ప్ చేసేలాగా మనం చేయాలి. దట్ ఈజ్ ఓన్లీ సేవ ఇందులో సిద్ధాలో ఉంది. నేను అర్థం చేసుకున్నాను. ఓకే, మిగిలినది ఏంటంటే సాధన. మీకేంటి రకరకాలైన సాధనలు నేర్పిస్తాం. హీలింగ్ నేర్పిస్తాము, టచ్ థెరపీ, కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన, ఆనంద సాధన, ఇంకా చాలా ఉంటాయి. ఆ సాధనలు మనం ఎంత చేస్తుంటే మనం అంత ప్యూరిఫై అవుతూ ఉంటాం. ప్యూరిఫై అవుతున్న కొలది మన లైఫ్ లో మన ఆరా పెరుగుతున్న కొలది, ప్యూరిఫై అవుతున్న కొలది మన యొక్క జన్మల సంస్కారాల వలన వచ్చిన నెగిటివిటీస్ కూడా మనకు తగ్గుతూ వస్తాయి. యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, హీల్ అదర్స్ ఆల్సో. దూరంగా ఉండే వాళ్ళకి చేయొచ్చు. సిద్ధాలో ఇవన్నీ మనం చేసుకోవచ్చు. నేను క్లాస్ తీసుకుందాం అనుకున్నాను మేడం, అది దానికి వివరాలన్నీ తెలియక నేను అప్రోచ్ అవ్వలేకపోయాను. కొంచెం అన్ని పంపిస్తే గ్రూప్ లో పెడతారండి, గ్రూప్ లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా క్లాస్ ఉన్నప్పుడు మీకు పెడుతూనే ఉన్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే పెయిడ్ క్లాస్ అయితే చెప్పండి మేడం, ఏదైనా ఉంటే కనుక. పెయిడ్
క్లాసెస్ తెలియట్లేదు నాకు. సిద్ధ క్లాస్కి ఏంటంటే సిద్ధ క్లాస్ ఫ్రీగా చెప్తాము. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అకామిడేషన్, ఫుడ్, ఆరా చెకింగ్ అండ్ పూజకే చార్జ్ చేస్తాం. క్లాస్ ఫ్రీయే. బయటకు వచ్చి మేము ఏదైనా గ్రూప్ ఉంటే ఫ్రీగానే నేర్పిస్తాం. వేరే క్లాసులకి పెయిడ్ క్లాసులు ఉంటాయి. అది మీకు ఆ గ్రూప్ లో పెడతారు, చూడండి. స్తూపం ఎక్కడుంది మేడం? సిద్ధ స్తూపం సిద్ధ స్తూపం మా దగ్గర ఉంది, ఒకటి షాబాద్ లో ఉంది. చార్జర్ ఎక్కడ ఉంటుంది మేడం మేము కొనుక్కోవాలంటే? సిద్ధ చార్జర్ అంటే అన్ని పూణే నుంచి తెప్పించుకోవాలి, అక్కడ వాళ్ళు అంత పంపరు. కొన్ని మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇస్తూ ఉంటాం ఇక్కడ. ఓకే ఓకే, తప్పకుండా మేడం మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. చెప్పండి మేడం. నాకైతే ఎన్నో మెరాకిల్స్ అయినాయి మేడం. యాక్చువల్లీ మీకు కూడా తెలుసు. మీరు మాట్లాడమన్నప్పుడు మా బాబు కొంచెం అల్లరి చేస్తారు కాబట్టి మాట్లాడలేదు. పాత వాళ్ళంటే నాకైతే ఎన్నో మెరాకిల్స్ అయినాయి, చెప్పలేని మెరాకిల్స్ అయినాయి. నేను బిఫోర్గా కూడా ఎన్నో క్లాసులు అటెండ్ అయినా మేడం. మీది కాకుండా పెయిడ్ క్లాసెస్. యాక్చువల్లీ మీరు ఛార్జ్ చేసేది కూడా చాలా తక్కువ. ఇంకోటి మీ ప్లేస్కి వచ్చింది అసలు అద్భుతం మేడం. అది అప్పటి నుంచి మిమ్మల్ని ఎంత గుర్తుపెట్టుకున్నామంటే, యాక్చువల్లీ మేము చిన్నవాళ్ళం కాబట్టి మీకు తక్కువ. అలా అయితే మేము చాలా ఉంది మేడం. నాకైతే 100 చాలా మెరాకిల్స్ అయినాయి మేడం. ఒక్కటి కాదు కదా, చాలా మెరాకిల్స్ అయినాయి. కొత్త వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు కూడా కంపల్సరీ సిద్ధ క్లాస్ అటెండ్ కాండి. మేడం కూడా ఏం కమర్షియల్ కూడా చూడదు మేడం. నాకు కూడా ఎన్నో మెరాకిల్స్ ఉన్నాయి మేడం. చెప్పుకుంటే లిస్ట్ వస్తూనే ఉంటుంది. అవునవును, ప్రతిరోజు జరుగుతాయి. మనం చేస్తూ ఉంటే ప్రతిరోజు మెరకల్ గానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేడం, మీరు అన్నట్టు మేము అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం మేడం. నాకు పరంగా చాలా మందికి చెప్తున్నాను, కానీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటలేరు మేడం. అదొకటి. అంటే అందరికీ వాళ్ళ టైం వస్తే కానీ రారు, కానీ చెప్పడం వల్ల ఏంటంటే అది ఒక సీడ్ని వేసినట్టు. ఇక్కడ ఏదో ఉంది, వాడికి ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు వచ్చి అడుగుతాడు, ఏంట్రా బాబు అదేదో ఉందన్నావు కదా, వెళ్దామని అడుగుతారు. కానీ చెప్పడం, అందుకే మనం చెప్తాం అనమాట. చెప్పిన వాళ్ళు అందరూ వస్తారని కాదు. అవును మేడం. ఇంకోటి సార్ని ఎప్పుడైతే క్లాస్ ఉంటుందో నేను చాలా మందికి ఒక 10 మందికి అట్లా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే, ఏదైనా సబ్జెక్ట్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? పంచకోశ క్లీనింగ్ అనేది మనం చేస్తాము. స్తూపం ఏమైనా పెట్టారండి? పెడుతున్నాను. ఓకే, ఎవరన్నా కొత్తగా ఉండే వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అమ్మా. మేడం, మేము హోపనోపోనోకు వచ్చినప్పుడు మీరు అదనంగా నేర్పించారు. ఓకే, మళ్ళీ ఎప్పుడన్నా సిద్ధ మీరు అక్కడ అనౌన్స్ చేసినప్పుడు రావచ్చా మేడం? రావచ్చు. మీకు అక్కడ ఓన్లీ ఒక చిన్న బేసిక్ పార్ట్ నేర్పించాము. ఓకే మేడం. మీరు ఇక్కడికి వస్తే ఇంకా 4-5 రకాలు అవన్నీ సిద్ధలో ఉండే కొంతవన్నీ డెప్త్ లో నేర్పిస్తాము. ఓకే మేడం. ఇక్కడ టచ్ వరకే నేర్పించారు, అంటే టచ్ థెరపీ నేర్చుకున్నారు. ఇంకా కొన్ని మెడిటేషన్స్, కొన్ని ఏవేవి ఎలా వాడుకోవాలి, ప్రోడక్ట్స్ ఎలా వాడాలి, కొన్ని చాంటింగ్స్ ఇలాగ ఉంటాయి. సిద్ధ మార్గం కూడా అవన్నీ నేర్పించడం జరుగుతుంది అనమాట. మీరు చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఉన్నది చాలా పవర్ఫుల్, మీకు ఇచ్చింది. అది చేసుకుంటూ ఉండండి. టైం ఉన్నప్పుడు ఇక్కడికి రండి. 3 కలిపి ఒక కళ్యాణ సాధన, ఆనంద సాధన 3 కలిపి ఒక వీడియో ఉంది మేడం. రోజు అది పెట్టుకొని చేస్తున్నాను. చాలా ఎనర్జీ అయితే బాగా మేడం. ఇంకా ఉన్నారా? ఎవరన్నా మాట్లాడతారా? మేడం మాట్లాడచ్చు. మాట్లాడు మేడం. ఇది ఇంకో పాయింట్ విన్నాను, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ జరిగినాకనే మనకి ఫ్యూచర్ లో క్లారిటీగా వస్తుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధానం. పాస్ట్ లైఫ్ లోకి నువ్వు అంటే జనరల్ గా ఇప్పుడు సపోజ్ మీకు చేతి మీద ఏదన్నా ఒక సిస్ట్ లాగా వచ్చింది అనుకోండి, ఫిజికల్ గా బయటకు కనిపిస్తూ ఉంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే, అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏం చేస్తాడు, ఇది ఆపరేషన్ చేసి తీసేద్దాం, ఏం పర్వాలేదని ఆయన ఆపరేషన్ చేసి తీసేస్తాడు. ఓకే, కానీ అది నీ బాడీలోంచి నీలోంచి బయటకు వచ్చింది కదా. నీ బాడీలో అంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు తయారైందంటే ఏదో ఒక అవసరం లేనిది ఏదో తయారవడం వల్ల అనవసరంగా ఇది ఒక గ్రోత్ వచ్చింది నీలో. ఇప్పుడు ఇది కాకపోతే ఇది అయ్యాక ఇంకో చోట మళ్ళీ రావచ్చు, రాకపోవచ్చు. అది ఆయన విధానం. అదే మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి,
ఆయన ఏ దోషాలు ఉన్నాయి, దీనికి ఇది రాయండి, పైన పట్టు వేయండి, ఇది వేయండి, లోపల నుంచి అది అబ్జర్వ్ అయ్యి క్లియర్ అవుతుందని ఇవ్వచ్చు. అలాగే హోమియో అయినా ఆయన మందులు ఆయనకి ఇవ్వచ్చు. అప్రోచెస్ వేరే కదా, అప్రోచెస్ వేరే. ఏది డీప్లోకి వెళ్ళి తనకు తానుగా క్రియేట్ అయింది, తనకు తానుగా పోయేలాగా చేయడం అనే విధానం అనేది అసలు సరైన విధానం. మిగిలింది ఏంటి, ఇప్పుడు అర్జెంటుగా ఇబ్బందిగా ఉంది, ఇది తీసేయండి, అప్పుడు అవసరం గబుక్కున తీసేసాం, అదొక విధానం. అలాగే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసేవాళ్ళు ఆ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళి ఆ లైఫ్లో కనెక్టెడ్ ఇందులోకి ఏముందో దాన్ని నువ్వు క్లియర్ చేసుకోవడం ఓకే. కానీ నీకు ఎన్ని పాస్ట్ లైఫ్స్ ఉన్నాయి చెప్పండి? అది తెలియదు మేడం, పోతే తెలుసు. బిలియన్స్ అండ్ బిలియన్స్. ఓకే, మీరు ఏదో పాత జీవితంలోకి వెళ్ళి 2 జీవితాలు 3 జీవితాలకు వెళ్ళి క్లియర్ చేస్తే అవుతాయా? అదొక పద్ధతి అంతే. కొంత ఉంది, ఆ కొంతది దాంట్లో ఇప్పుడు అంతెందుకు మెడిటేషన్ ఉంది, కళ్ళు మూసుకుని కూర్చున్నా కాసేపు గాలి పీల్చి దీర్ఘ శ్వాస తీసుకుని పీల్చుకున్నా నీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే, ఉంది అబ్బా నేను మెడిటేషన్ చేసేస్తాను, అద్దరిపోతుంది, నాలో ఎంతో ప్రశాంతత వచ్చేస్తుంది, అది ఇదని ఇదేదో నేనే మెడిటేషన్ చేశానని మళ్ళీ లోపల చాలా గర్వము గొప్ప, పక్కనోడు ఎందుకు పనికిరాడు అనుకుని ఇంకా నెగిటివ్లోనే ఉంటున్నాను. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయంటారు. మెథడ్స్ కాదు, నువ్వు అనే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో చేస్తేనే ఇక్కడ తగ్గుతుంది అనే దాన్ని ఆ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో వెళ్ళే వాళ్ళు చెప్పేది. అందులోకి వెళ్ళినప్పుడు నీకు ఏదో ఒకటి గుర్తుకొస్తే దాన్ని నువ్వు ఈ లైఫ్లో క్లియర్ అవుతుంది కాబట్టి క్లియర్ అవుతుందని చెప్తారు. నేననేది ఎన్ని జిలియన్స్ ఉన్నప్పుడు ఎన్ని జిలియన్స్ నువ్వు క్లియర్ చేయగలుగుతావు. ఓకే ఓకే, అన్ని వెళ్ళవు కదా. లేదు లేదు. ఈ హయ్యర్ ఎనర్జీస్లో ఏంటంటే నీకు ఏమీ తెలియకపోయినా నీకు ఎక్కడికి వెళ్ళి ఏది చేయాలో ఆ పని చేసుకుని క్లియర్ అయిపోయేలా చేయడం అనేది హయ్యర్ మెడిటేషన్స్లో జరుగుతుంది. అదే మేడం, అంటే డిఫరెంట్ టైప్స్ లో కొందరు ఈథర్ అంటారు, మన మన హెడ్ పైన ఈథర్ నుంచి మూలా చక్రం నుంచి హీలింగ్ ఏదో ప్రాసెస్ ఉందట మేడం, అది అలాగని చేయొచ్చు అంటున్నారు. అది ఎవరు అలా అన్ని చెప్తున్నారు మేడం యూట్యూబ్స్ లో, కాదమ్మా, ఇప్పుడు కానీ ఎలా ఏది ఉంటారు, నమ్మాలో తెలియడం లేదు. ఏది నమ్మదు, ఉన్నది ఒకటే. నీ పుస్తకం చూసి చెప్తున్నాడా, రియల్ ఎనర్జీతో చెప్తున్నాడా, రెండు. నీకు స్విమ్మింగ్ మీద 100 పుస్తకాలు రాయి, పుస్తకాలు 100 పుస్తకాలు నువ్వు చాట్ జీపీటీలో కొడితే నీకు వచ్చేస్తాయి. స్విమ్మింగ్ ఎలాంటి స్ట్రోకులు, ఏ స్ట్రోక్ కొడితే ఎంత దూరం వెళ్తావు, ఏం చేస్తే ఏంటి, ఫలానా వరల్డ్ ఫేమస్ ఒలింపిక్ స్విమ్మర్ ఎలా చేశాడని బుక్ రాస్తావు. నీకు స్విమ్మింగ్ వస్తుందా? రాదు కదా. నువ్వు నిజంగా నీళ్ళకి వెళ్ళి చేస్తే, నువ్వు ఈదితే మనకుండా ఉంటే ప్రాక్టీస్ చేస్తే నీకు స్విమ్మింగ్ వస్తుంది, అంతే కదా. అంతే అంతే. సో ఈ పుస్తకాలు చదివి చెప్పి ఆ మాటలు వెస్ట్రన్ మాటలు కొన్ని ఉంటాయి, అవి చెప్పి ఇవి చెప్పే వాళ్ళందరికీ అందులో నీకు చేంజ్ వచ్చింది అనుకో, ఇట్స్ ఓకే. ఎంత చేంజ్ నువ్వు ఇంట్లో కళ్ళు మూసి కూర్చున్నా నీకు చేంజ్ ఉంది కొంచెం. అది 10 రోజులు చేసినా నీకు ఎంత ఉంది, నీకు ఇది 5 నిమిషాలు చేస్తే ఏముంది, అది తేడా. యూ హ్యావ్ టు అబ్జర్వ్ దాట్. ఇంకో పాయింట్ మేడం, ఇప్పుడు ఆరా మనము కొద్దిగా క్లీన్ చేసినాక మళ్ళీ వెంటనే మళ్ళీ సేమ్ స్టేజ్కి వస్తుందని అన్నాను. ఎందుకు వస్తుంది? మేము ఇక్కడ మీ క్లాస్లో చూపిస్తాము. మన క్లాస్లో పప్పున క్లాస్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి చూస్తే అమ్మాయికి చాలా తక్కువ ఉంది, ఎంత 2 feet కూడా లేదు. ఓకే, ఏదో ఐటీలో పనిచేస్తుంది, ఎందుకో అర్థం కాలేదు. మిగిలిన వాళ్ళు ఏదో వాళ్ళకి 3, 4 ఉంది. క్లాస్ అయ్యాక అందరికి 12, 13 అలా పెరిగింది. ఆ అమ్మాయికి 4, 5 పెరిగింది సాధన చేసిన. ఏంటి కారణం అని చూస్తే షీఈ్ వెరీ సాడ్. ఒక 10 days బ్యాక్ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ పోయారట. షీఈ్ వెరీ మచ్ అగేన్స్ట్ గాడ్, నాకు అన్యాయం జరిగిందని ఒకలాంటి నెగిటివ్ థాట్ దాంట్లో మునిగిపోయి ఉన్నది అమ్మాయి. అయితే ఆ అమ్మాయికి అప్పటికి 4 or 5 ఉంది కదా, కొంచెం పెరిగింది, క్లాస్లో కొంచెం పెరిగింది, ఒక 4, 5 పెరిగింది. నాకు తెలియదు కదా అమ్మాయికి వాళ్ళ ఫాదర్ పోయారని, నాకు తెలియదు. పెరిగింది కదా, నువ్వు ఏదైనా నీకు కష్టం కలిగించిన ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఇష్టం లేదో కష్టం కలిగించేదో అని చెప్పి మళ్ళీ ఆరో చూస్తే మళ్ళీ 2కి వెళ్ళిపోయింది అమ్మాయికి. అప్పుడు ఏంటమ్మా అంటే అప్పుడు పక్క వాళ్ళు చెప్తున్నారు,
ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ పోయారండి, 10-15 days అయిందని. అంటే ఆ బాధ అమ్మాయికి మళ్ళీ గుర్తు రాగానే ఆ ఎనర్జీ ఖర్చు అయిపోతాయి. ఓకే. అలాగా మనం ఏంటంటే అందుకనే సాధన కంటిన్యూస్ చేస్తూ ఉండాలి. మన రోజు ఆహారం రోజు మంచినీళ్ళు తాగాల, రోజు ఆహారం తినాలా, అలాగే ఇది ఎనర్జీ కూడా అంతే. రోజు మనం డైలీ రొటీన్ మామూలుగా వస్తూ ఉన్నా సరే దివ్యమైన శక్తి తీసుకోవడం అనేది అమూల్యమైనది. మీకు దొరికినప్పుడు దాన్ని వాడుకుంటూ ఎంత వాడుకుంటూ ఉంటే అంత మీ జీవితంలో మంచి జరుగుతుంది. అదే ఈధర్ అన్న ఆకాశ తత్వాన్ని ఈధర్ అంటారు కొంతమంది. అదే మేడం. ఇప్పుడు ఎనర్జీ బాడీ అంటారు, బయోప్లాస్మిక్ బాడీ అంటారు, ఎథరిక్ బాడీ అంటారు. హార్ట్ దగ్గర నుంచి పైకి కాన్షియస్ అంట, కిందిది అదే చెప్పు. అదే అంటే చక్ర యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి అవి చేంజ్ చేయలేం కాబట్టి మనం ఈథర్ నుంచి తీసుకోవచ్చు అన్నట్టు. అవి చేంజ్ చేయడం కదా వాటి పనే అదమ్మా. వాటిని ఎందుకు చేంజ్ చేయడం? ఇప్పుడు నువ్వు నేల మీద నడవాలా నడవక్కర్లేదా? నడవాలి కదా. నువ్వు ఆకాశంలోకి వెళ్ళినా నువ్వు ఏం చేసినా నువ్వు నేల మీద నడవాలి. ఆహారం తినాలా వద్దా? మనిషిగా ఉన్నంత కాలం తినాలి. ఈ పనులు ఏంటి? దీస్ ఆర్ ఆల్ కన్సర్న్ విత్ ది వైటాలిటీ ఆఫ్ యువర్ బాడీ. ఇట్ ఈస్ కన్సర్న్ టు యువర్ బేసిక్ చక్ర. బేసిక్ చక్ర పని అది అన్నమయ కోశానికి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది. మన ఆహారం తిని పెరిగేది అన్నమయ కోశం. ఇంకా పైకి వేస్తుంటే జలతత్వానికి వచ్చేటప్పటికి నీకు మన వాటరు దాని వలన పోషింపబడి దాని ద్వారా జరిగే పనులన్నీ చేసేసి సెక్స్ చక్ర. పైకి వచ్చేటప్పటికి ఫైర్, నేరల్ చక్రకు వచ్చేటప్పటికి. ఇంకా పైకి వచ్చేటప్పటికి మనకు ఆకాశతత్వము ఎయిర్. హార్ట్కి వచ్చేటప్పటికి ఎయిర్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆకాశతత్వం. అదే ఈధర్ అంటే ఇంకా పైకి వెళ్తే మనకు ఏదైతే శూన్యం అయితే ఏదైతే అనుకుంటామో అదే ఆకాశతత్వం. ఇంకోటి ఇది ప్రోగ్రామింగ్ మనకు సక్సెస్ కావాలంటే మేడం, మనకి ఆల్రెడీ పాస్ట్ లో ఉన్నదంతా క్లీన్ కావాలి అని చెప్తున్నాను. ఇప్పుడు చేసేది అది కదమ్మా. నువ్వు చేర్చుకుని ఉన్నావు బాడీలో. చెప్పేది వినండి. చక్రాలో ఆరాలో పంచకోశాల్లో నీ చెత్త అంతా చేర్చున్నావు. ఈ జన్మది పూర్వజన్మలవి అన్ని. ఇప్పుడు నీ డిఎన్ఏలో ఎన్ని డిఎన్ఏలు ఉన్నాయి? మీ అమ్మా నాన్నవి, వాళ్ళ అమ్మా నాన్నవి, వాళ్ళ అమ్మా నాన్నవి ఉన్నాయా లేదా? అన్నీ కలిపి ఉన్నాయి కదా. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కర్మలు అన్నీ కలిపి 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 నీవు వచ్చున్నావు. సో ఇట్ క్యారీస్ ఆల్ దోస్ థింగ్స్. నీ ఆరాలో కూడా అవన్నీ ఉంటాయి. వీటిని మనం ఎప్పుడైతే శుద్ధి చేస్తున్నామో డివైన్ ఎనర్జీ తోటి నీకు అన్నీ క్లియర్ అవుతాయి. అక్కడి వరకు అర్థం చేసుకోండి. వీఆర్ ప్యూరిఫైయింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ ప్రోగ్రామ్ లో మీరు చేస్తూ ఉన్నారు. ఓకే, విల్ గో విత్ ద మెడిటేషన్. ఇంకా అంతేనా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి కూడా. ఉన్నాయంటే ఏంటంటే ఇప్పుడు మీరేమో ఇక్కడ నుంచి మీరు ఎక్కడున్నారు? ఇక్కడ మేడం, ఆంధ్రప్రదేశ్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చెప్పండి? కర్నూలు మేడం. కర్నూలులో ఉన్నారు. ఎవరు? రమేష్ గారా ఏంటి? లేదు. ఓకే, కర్నూలులో ఉన్నారు. మీరు కర్నూలు నుంచి హైదరాబాద్ రావాలి. ఓకే, మేము షాద్ నగర్ దగ్గరే, షాబాద్ మాది ఆశ్రమం. రండి ఎప్పుడన్నా. వస్తే మీరు హైదరాబాద్ రావాలి. కానీ మీరేంటంటే గూగుల్లో చూసుకుని నాకు మంచి ఐఫోన్ ఉంది నా చేతిలో అనుకుని మీరు గూగుల్ పెట్టుకున్నారు, ఇంకోటి ఏదో పెట్టుకున్నారు, ఇంకా అలాగా అటువైపు మెడ్రాస్ వైపు వెళ్ళిపోతున్నారు. లేదు మేడం, అంటే డిఫరెంట్ టైప్స్ కనపడేసరికి. చెప్పేది వినండి. చెప్పండి మేడం. మీరు మెడ్రాస్ వెళ్ళినా మళ్ళీ హైదరాబాద్ రావచ్చు. దారి ఉందా లేదా? ఉంది కదా. అంటే మనకు సరైనది దొరకనప్పుడు ఏంటంటే మనం తెలుసుకుంటూ ఉంటాము. తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే సరైన అవగాహన కలగనప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇదేంటి అదేంటి అనేది ఆ సిస్టమాటిక్ అప్రోచ్లో వెళ్ళాం అనుకోండి, యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ 10 days. ఓకే, మీకు 4 క్లాసుల్లోనే మీకు అర్థం అవుతుంది. కానీ ఏంటి అది తెలియనప్పుడు ఏంటంటే కొన్ని చదువుతాము, కొన్ని వింటాము, కొన్ని ఏమో ఈ వెస్ట్రన్ వాళ్ళు చెప్పినవి ఉంటాయి, కొన్ని మన వాళ్ళు చెప్పినవి ఉంటాయి.
కొన్ని ట్రెడిషనల్గా ఎక్కువ భయాలు పెట్టేస్తారు. వచ్చేస్తే అది అయిపోతుంది, ఇచ్చేస్తే కుండలు రేజ్ అయితే నీకేదో అయిపోతుంది, అది కొన్ని చెప్తారు కొంతమంది. సో అంటే ఏది తప్పు ఒప్పని కాదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే నువ్వు కాలు జారి కింద పడవచ్చు, దెబ్బ తగలచ్చు. ఏదన్నా రిక్షా గుద్ది పడిపోవచ్చు, కారు గుద్ది పడిపోవచ్చు. అంటే అన్ని ప్రాబబిలిటీసే. ఏమీ లేకుండా జాగ్రత్తగా ఫుట్పాత్ మీద నడుచుకుని కూడా ఇంటికి వచ్చేయచ్చు. ఇప్పుడు వాళ్ళు అవన్నీ చెప్పారు కాబట్టి అమ్మో ఇదైతే ఏమో అని అనుకోలేం కదా. అలా అన్నమాట. మనం ఏంటంటే అదే ప్రాబ్లం, ఎక్కువ టూ మెనీ పీపుల్ టెల్లింగ్ సో మెనీ థింగ్స్. ఏమవుతుందంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది మీలాగే. ఇంకోటి రేకి అని అది ఒకటి ఉంది మేడం. అదే రేకి మేము నేర్పిస్తాము. హోమ్ స్టడీ కోర్స్ ఉంది, ఫిజికల్ కోర్స్ కూడా. అందులో మొన్న అట్యూన్మెంట్. రీసెంట్ గా సద్గురు మీకు ఐడియా ఉంటది కదా మేడం. ఆ ఆ సార్ ఏం చెప్పారంటే అదే రేకి జోలికి వెళ్ళొద్దండి అన్నట్టు చెప్పాడు. మళ్ళీ అది ఏందో అర్థం కాదు. అలాగని ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారండి. ఇప్పుడు గాలి పీల్చొద్దని ఎవరన్నా చెప్తే సద్గురు చెప్పారని గాలి పీల్చడం మానేస్తారా? మానేయం కదా. అంతే అంతే. మరి ఆయన కూడా నేర్పిస్తారు కదా, ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు, ఆయన కూడా చాలా నేర్పిస్తారు. మరి వాటి జోలికైనా ఎందుకు వెళ్ళాలి? అంతే కదా, ఎవరి దారి వాళ్ళది. రేకి ఈజ్ యూనివర్సల్ ఎనర్జీని తీసుకుని దాన్ని నీ ఇంప్రూవ్మెంట్కి వాడుకుంటావు. యూ కెన్ హీల్ అదర్స్, హెల్పింగ్ అదర్స్. అంతే, యూ కెన్ డూ ఇట్. ఇంకోటి మేడం, మనము నేర్చుకున్నాక మేడం కొద్దిగా ఆయన కొద్దిగా తర్వాత డీటెయిల్ గా అడిగితే బాగుంటుంది మేడం. 82 మెంబర్స్ ఉన్నారు. టైం వేస్ట్ అవుతుంది. సరే మేడం, సరే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. సరే, ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? సో ఇప్పుడు ఏంటంటే మనం చాలా పవర్ఫుల్ డివైన్ ఎనర్జీని మనం తీసుకుని దాన్ని మన బాడీ లోపలికి భ్రూమధ్యంలోంచి అనుకోగానే వస్తుంది. ఎనర్జీ ఫాలోస్ థాట్ అన్నమాట. ఈ ఎనర్జీని తీసుకుని మన మొత్తం హోల్ బాడీలోంచి బయటికి ఒక వెలుగు ఎలా వెళ్తుందో బల్బులోంచి అలా పంపించి యూనివర్స్ అంతటికి పంపిస్తాం. ఈ ఫస్ట్ది ఏంటంటే మనం స్తూపం అనేది మీకు ఫోటో పెడతాము. జస్ట్ దాన్ని చూడండి, చూడకపోయినా ఏం పర్వాలేదు, అలవాటు కాబట్టి మీకు చూపిస్తున్నాము. అది శీష్ అంటారు, పూణేలో ఉంటుంది. దాంట్లోంచి యూ కెన్ అది మనకి ఎటు ఉంటే అటు పూణే వైపు కూర్చొని అందులోంచి వస్తున్నట్టుగా ఎక్కడి నుంచైనా తీసుకుని ఫస్ట్ 4 స్టెప్స్లో ఏం చేస్తామంటే ఆ విశ్వంలోకి అంతటికి పంపిస్తాం శక్తిని. వై ఆర్ డూయింగ్ ఇట్? ఇప్పుడు మనం ఒక్కళ్ళమే అనుకుంటే కొంచెం ఎనర్జీ వస్తుంది. విశ్వం అంతటికి కావాలి నువ్వు తీసుకున్నప్పుడు లాట్ ఆఫ్ ఎనర్జీ నీ లోపలికి ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే అంత ప్రవాహమైన ఎనర్జీ నీ లోపలికి వచ్చి నీలోంచి బయటకు వెళ్తుందో, నీలో ఏదైతే మంచి భావనతోటి యూనివర్స్ కోసం అడుగుతూ ఉన్నావో నువ్వు ప్యూరిఫై అవ్వడం అవుతావు. ఇట్ ఈజ్ బై హెల్పింగ్ అదర్స్ యూ విల్ గెట్ హెల్ప్డ్. ఎవరికైనా నువ్వు వేరే వాళ్ళకి చేస్తేనే నీకు జరుగుతుంది. ఇట్ ఈజ్ ఇన్ గివింగ్ యూ రిసీవ్. ఎవరికైనా నువ్వు ఇస్తేనే నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఏ రిలీజియన్ అయినా అదే చెప్తుంది. సో ఫస్ట్ మనం ఏంటో ఆ ఎనర్జీని తీసుకుని యూనివర్స్కి ఇస్తాము. ఆ తర్వాత మన అందరు మనుషులు బాగుండాలని కూడా అందరు మనుషులకి ఇస్తాం. మీరేమి విజువలైజ్ చేసుకోలేదు, వచ్చి మీ బాడీలోంచి మొత్తం హోల్ బాడీ ప్రతి సెల్లోంచి ఆ శక్తి వెళ్తున్నట్టుగా మీరు తెలుస్తుంది మీకు ఆ ఎనర్జీ. జస్ట్ అబ్జర్వ్ అండ్ డూ ఇట్. చెప్పింది చేయండి. ఆ తర్వాత అందరూ బాగుండాలి, అందరి కోరికలు నెరవేరాలి, అందరి జీవితం బాగుండాలని 4 minutes చేస్తాం. అదే చేశాక ఆత్మ కళ్యాణ సాధన అంటే మీ జీవితంలో మీకేం కావాలో దాన్ని అడుగుతాం. సపోజ్ ఇప్పుడు మీకు ఒక బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, నాలా బ్యాక్ పెయిన్ ఉన్న అందరికీ తగ్గాలి అని 1 నిమిషం ఆ శక్తి తీసుకుని బయటికి పంపిస్తాం. అది ఎవరు బ్యాక్ పెయిన్ ఉంటే వాళ్ళకి ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది. అది ఎవరు అనేది మీకు అనవసరం. తర్వాత నా బ్యాక్ పెయిన్ తగ్గాలని మన ఎనర్జీ తీసుకుని భ్రూమధ్యంలోంచి హోల్ బాడీలో పాదాల నుంచి మొత్తం తిప్పుకుంటూ వస్తాం. ఒక వీల్ విండ్ ఎలాగైతే లైట్ వీల్ విండ్ దాన్ని ఏమంటారు సుడిగుండం తిరిగితే ఎలా ఉంటుందో అలా లైట్ తిప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ అక్కడికి వెళ్ళి నార్మల్ న్యాచురల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ని అక్కడ జరుగుతుంది అన్నమాట. అలాగా నువ్వు హీల్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ చేయిస్తాను. ఆ తర్వాత అది మీరు 2 స్టెప్స్ చివరి మీరు రోజుకి ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. అక్కడ మీకు ఏం అక్కర్లేదు.
జస్ట్ ఆ స్తూపాన్ని విజువలైజ్ చేసుకుని చేస్తే అయిపోద్ది. క్లాసులో అయితే మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మీకు శక్తిపాతంలో స్పెషల్గా ఎనర్జీ ఇచ్చి మీరు టచ్తో చేసుకోవడము, తర్వాత స్వామీజీ ఫోటోలోంచి తీసుకోవడం, కొంచెం అవి కొంచెం హయ్యర్ ఎనర్జీని తీసుకుంటారు. ఇప్పుడు వచ్చే ఎనర్జీ కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది. ఇది మీరు నేర్చుకోకపోయినా ఇది మీరు చేయొచ్చు. దీని తర్వాత మీకు ఆనంద సాధన నేను చేయిస్తాను. టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ విల్ డూ ది విశ్వ కళ్యాణ సాధన. ఫోటో పెడుతున్నారండి. పెట్టాను మేడం. ఇది చూడండి, లుక్ ఎట్ ద పిక్చర్. అందరూ స్ట్రైట్ కూర్చోండి, పాదాలు నేల కానిచ్చుకోండి. పద్మాసనం వేసుకుంటే పద్మాసనం వేసుకుని ఏదైనా చిన్న దీని మీద కూర్చోండి, పట్టా మీద కానీ దేని మీద. ఇన్హేల్ ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ ఉన్నారు అబ్డామిన్ లోపలికి. శ్వాస తీసుకుంటూ ఇన్హేల్ సి, ఎక్సేల్ ధా. సిద్ధ, SIDDHA అంటే సిద్ధించడం అనమాట. డివైన్ ఎనర్జీ మనకు సిద్ధిస్తోంది. ఇన్హేల్ సి, ఎక్సేల్ ధా. ఇన్హేల్ సి, ఎక్సేల్ ధా. ఆ దివ్యమైన సృజనాత్మక శక్తి, బ్రహ్మశక్తి మీ లోపలికి వస్తుంది. ఆ స్తూపం నుంచి స్వామి హరిదాసి గారు నెలకొల్పిన పూణేలో ఉన్న శీష్ నుంచి ఒక దివ్యమైన శక్తి మీ బాడీ లోపలికి వస్తుంది. భ్రూ మధ్యంలో ఆజ్ఞాచక్ర లోపలికి వచ్చి మొత్తం బాడీ అంతా ప్రతి సెల్ కూడా ఆ శక్తితో నిండుతోంది. ఇది ఒక ప్రవాహంలాగా, ఒక చాలా సూక్ష్మమైన ప్రవాహంలాగా బాడీ లోపలికి వచ్చి మీ బాడీలోంచి ఒక బల్బు చుట్టూ లైట్ ఎలా ఉంటుందో, వెలుతురు ఎలా వెళ్తుందో మీ బాడీలోంచి ఆ శక్తి వెలుతురులాగా చుట్టూ మీ శరీరం అంతా ప్రతి అణువులోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంది. ఆ శక్తి ప్రపంచంలో, విశ్వంలో అన్నిటికీ వెళ్తుంది. ఆ శక్తి వెళ్ళి పర్వతాలకి, జంతుజాలాలకి, పక్షులకి, పోలార్ ఏరియాలో ఉండే మంచు ఖండాలకి, వాటర్ బాడీస్కి, నదులకి, చెట్లకి, అన్నిటికీ కూడా, మినరల్ కింగ్డమ్, ఖనిజాలకి, భూమి లోపల ఆ శక్తి అంతా కూడా దివ్యమైన, అమూల్యమైన, దివ్యమైన, సృజనాత్మకమైన శక్తి మీ శరీరంలోంచి, ఆ స్తూపంలోంచి వచ్చి మొత్తం యూనివర్స్ అంతా కూడా వెలిగిపోతూ ఉంది. మీరు ఒక సాధనంలాగా మీలోంచి ఆ శక్తిని మీరు మీ బాడీలోంచి వెళ్ళడానికి మీరు సహకరిస్తూ ఉన్నారు. 1 minute వరకు ఆ ఎనర్జీ వెళ్తూ ఉండేలాగా చూడండి. ఆ దివ్యమైన శక్తి మీ శరీరంలో 72,000 నాడులు, చక్రాసు, పంచకోశాల్ని క్లియర్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంది. విశ్వం అంతా కూడా ఆ దివ్యమైన శక్తితో ఆనందంగా, సంతోషంగా ఉన్నాయి అన్నీ. ఆ శక్తి వస్తూనే ఉంది. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తులకి ఆ శక్తి వెళ్ళి ప్రతి వ్యక్తి కూడా సత్ప్రవర్తనతో, సామరస్యంతో ఉండేలాగా, మంచి స్వచ్ఛమైన ప్రవర్తనతో ఉండేలాగా ఆ శక్తిని పంపించండి. దివ్యమైన శక్తి వస్తూనే ఉంది.
ప్రపంచంలో ఉన్న అందరు వ్యక్తులు వాళ్ళ కోరికలు, వాళ్ళ స్వచ్ఛమైన మంచి సౌమ్యమైన కోరికలన్నీ నెరవేరాలి అని అందరికీ కూడా ఆ శక్తిని పంపించండి. అందరి జీవితం కూడా గ్లోరియస్గా ఉండాలి. ప్రతి వ్యక్తి జీవితము ఆనందకరంగా, ప్రశాంతంగా, గ్లోరియస్గా ఉండాలి. ఇప్పుడు విశ్వ కళ్యాణ సాధన చేసాము. కళ్ళు మూసుకునే ఉండండి. వీఆర్ రిసీవింగ్ ద ఎనర్జీ. బాడీ అంతా కూడా శక్తితో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు మీ కోరిక ఏదైతే ఆ కోరికని చెప్పుకోండి. ఒకవేళ మీకు ఫైనాన్షియల్గా బాగుండాలి, బిజినెస్ బాగుండాలి, ఏదైతే ఏదో సమస్య ఉంది, నాలా ఈ సమస్య ఉన్న వాళ్ళందరికీ వెంటనే హీల్ అవ్వాలని ఒక నిమిషం ఆ శక్తిని తీసుకుని మీ శరీరంలోంచి బయటకు వెళ్ళేలా పంపించండి. ఇప్పుడు మీ సమస్య ఏదైతే ఉందో, మీ కోరిక కానీ అది వెంటనే తీరాలి అని ఆ శక్తిని తీసుకుని భ్రూమధ్యలోకి ఆ శక్తి వచ్చి కుడికాలి బటన్ వేలికి వెళ్ళినట్టుగా పంపించండి. యూఆర్ రిసీవింగ్ ఎనర్జీ ఇంటూ ద బాడీ. అది ఒక దివ్యమైన కాంతి ప్రవాహంలాగా మీ బాడీ లోపలికి వస్తూ ఉంది. అది ఒక సుడిగుండంలాగా, కాంతి సుడిగుండంలాగా స్పీడ్ ఆఫ్ లైట్ తోటి ఆ శక్తి తిరుగుతూ మీ పాదాల నుంచి ప్రతి సెల్లో కూడా తిరుగుతూ తల వరకు మీకు ఎక్కడన్నా నొప్పి ఉన్నా ఆ పార్ట్లో ఎక్కువసేపు తిప్పండి. మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికకు సంబంధించిన ఆ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయ్యి మీ కోరిక నెరవేరుతున్నట్టుగా మీరు భావించవచ్చు. భ్రూమధ్యంలో మూవ్ ద ఎనర్జీ ఇన్ ద బాడీ ఫ్రమ్ ద ఫీట్, గిరగిర తిరుగుతూ పాదాల నుంచి ప్రతి సెల్లో, ప్రతి డిఎన్ఏలో, సెల్యులార్ స్పేసెస్, మైటోకాండ్రియా, ఆ శక్తి గిరగిర తిరుగుతూ తెల్లని కాంతి రెండు పాదాల్లోంచి యాంకిల్స్, కాలి పిక్కలు, మోకాళ్ళు, థైస్, బాటమ్ ఏరియా, రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో తిరుగుతూ ఉంది. బేసిక్ చక్రాలు దివ్యమైన శక్తి తిరుగుతూ ఉంది. మీ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని డిజాల్వ్ అయిపోతున్నాయి. ఫియర్, ఇన్సెక్యూరిటీ అన్ని కరిగిపోతూ ఉన్నాయి. ఇంకా పైకి వెళ్తూ ఉన్నారు. యూరినరీ బ్లాడర్, డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ గిరగిర లోపల తిరుగుతూ ఉంది ఆ శక్తి. ప్రతి పార్ట్ కూడా ప్యూరిఫై అయ్యి ఇది చాలా లైట్తో వెలుగుతూ ఉంది శరీరంలో. ప్రతి పార్ట్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్ పైకి వెళ్తూ ఉన్నారు. లంగ్స్, హార్ట్, థ్రోట్, బ్యాక్లో స్పైనల్ కార్డ్ కింద నుంచి పై వరకు కూడా ఆ శక్తి గిరగిరా తిప్పుతూ బ్యాక్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. భుజాలు, చేతి వేళ్ళ చివర్ల నుంచి భుజాల వరకు, థ్రోట్, బ్యాక్ ఆఫ్ ది నెక్, chin, nose, eyes, ears, brain. Your whole body is filled with light. అది గిరగిర తిరుగుతోంది. ఇన్హేల్, ఎక్సేల్. స్పీడ్గా గాలి వదులుతూ తీసుకుంటూ వదలండి. ప్రతి సెల్ కూడా ఆ దివ్యమైన శక్తితో నిండిపోతూ ఉంది. మూడు నిమిషాల వరకు తిప్పుతూనే ఉంటారు. మొత్తం హోల్ బాడీ అంతా కూడా శ్వాసిస్తూ ఉన్నారు. ఆ దివ్యమైన కాంతి
ఒక సముద్రపు కెరటాల్లాగా మీ బాడీ లోపలికి బయటికి తిరుగుతూ ప్యూరిఫై చేస్తుంది బాడీ అంతటిని, ఆరా అంతటిని. Slowly, you can open your eyes. సో ఇప్పుడు ఆనంద సాధన కూడా కంటిన్యూ చేసేస్తున్నాము. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ నేల మీద చేతులు కానీ గోడ మీద కానీ చేతులు పెట్టేలాగా అవకాశం ఉండేలా చూసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. సే థా, సే థా, సే థా. మీ భ్రూ మధ్యలో మీ ఇష్టదైవం ఉన్నట్టుగా ఒకసారి ఊహించుకోండి. సిద్ధ స్తూపానైనా ఊహించుకోవచ్చు. వారిని ఎంతో ప్రేమతో, గౌరవంతో మానస పూజ చేసి మనసులో చెప్పుకోండి, నా యొక్క పంచకోశాలు శుద్ధీకరించబడి ఆనంద సాధన పూర్తి కావాలి. నా ఆనంద సాధన పూర్తి కావాలి. పంచకోశాలు శుద్ధీకరించబడాలి. ఇప్పుడు మీ చేతులు రెండు నేల మీద పూర్తిగా ఆనించండి. పామ్స్, అరచేతులు నేల మీద ఫుల్గా ఆనిచ్చి నాలో ఉన్న నా జీవితానికి అవసరం లేనివి, శరీరంలో ఎక్కువగా ఉన్నవి, అనవసరమైనవి అన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళిపోవాలి. డీప్ ఇన్హేల్, ఎక్సేల్. మీ అరచేతుల్లోంచి హోల్ బాడీలోంచి ఏదో వెళ్తున్న భావన మీకు తెలుస్తుంది. 3 minutes అలాగే నెగిటివిటీస్ అన్నీ కూడా బయటికి పంపించేస్తూ ఉన్నాము. ఇన్హేల్, ఎక్సేల్. గోడ మీద ఉంటే గోడ మీద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకునే ఉండండి. మొత్తం మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, టాక్సిన్స్, వాటర్ ఆల్ ఎక్సెస్ ఫ్యాట్స్ అన్నీ కూడా భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ చక్రాస్లో, మెరిడియన్స్లో, నాడుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా, బ్లాకేజెస్ అన్నీ ఒక మురికి కాలువల్లో ఎలా కొట్టుకుని వెళ్ళిపోతాయో అలాగా మొత్తం అరచేతుల్లోంచి, శరీరం పాదాల నుంచి, తల నుంచి కూడా మొత్తం అన్నీ కూడా అరచేతుల్లోంచి భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి. సిట్ స్ట్రైట్, కళ్ళు మూసుకునే ఉండండి. అన్ని కోశాల్లో ఉన్న అన్ని బ్లాకేజెస్, నెగిటివ్ ఎనర్జీస్, వాటర్ ఆల్ నాట్ నీడెడ్ ఫర్ యూ. మీ జీవితంలో అవసరం లేని అనవసరమైన జ్ఞానాలు, చెత్త చెదారం అంతా కూడా వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకునే ఉన్నారు. కళ్ళు మూసుకుని చేతులు తీసి మామూలుగా ఒళ్ళో పెట్టుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. మీ భ్రూ మధ్య దగ్గర ఒక కాంతి, ఒక దీప కళికలాగా ఉన్నట్టుగా భావించి
ఆ కాంతి మీ యొక్క మూలాధార చక్రం, స్పైనల్ కార్డ్ దగ్గర చివరి టెయిల్ బోన్ అంటాము, అక్కడ మనకు మూలాధార చక్రం ఉంటుంది. ఆ మూలాధార చక్రానికి పంపించండి. అక్కడ ఆ మూలాధార చక్రంలో ఆ దివ్యమైన సిద్ధశక్తి వెలుగుతూ ఉంది. అక్కడ మనం శ్వాస సిద్ధ బ్రీత్ చేసుకుంటూ ఒక్కొక్క వెన్నుపూసలు 33 ఉంటాయి కదా, ఒక్కొక్క వెన్నుపూస మీదుగా ఆ కాంతి పైకి ఒక్కొక్క శ్వాసతో పైకి వెళ్తూ ఉంది. ఫీల్ దెర్ ఈజ్ ఏ ట్యూబ్ లైట్, ఒక పెద్ద ట్యూబ్ లైట్ చాలా కాంతివంతంగా వెన్నుముక అంతా లోపల నుంచి మెరుస్తూ ఉంది. తల అంటే క్రౌన్ చక్ర అంటాం కదా, బ్రహ్మరంధ్రం అంటాం కదా, అక్కడి నుంచి మన యొక్క మూలాధార చక్రం వరకు, అంటే ఇప్పుడు యూరినరీ పాసేజ్ యానస్ కి మధ్య సెంటర్ని పెరీనియం చక్ర అంటారు. అక్కడ వరకు కూడా ఒక తెల్లని ట్యూబ్ లైట్ వెలుగుతూ ఉన్నట్టుగా శ్వాస చేస్తూ ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్ళండి. ఇన్హేల్ సి, ఎక్సేల్ థా. ఆ కాంతి ట్యూబ్ లైట్ లో ఈ కాంతి ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉంది. ఇన్హేల్ సి, ఎక్సేల్ థా. శ్వాసతో పాటు వెళ్ళిపోతూ ఉండండి. ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్క ఆవరణ, ఒక్కొక్క పంచకోశం కింద గ్రాస్ ఎనర్జీస్ ఉంటాయి, రెడ్, ఆరెంజ్, ఎల్లో ఉంటాయి. వాటి యొక్క ఫ్రీక్వెన్సీ కొంచెం గ్రాస్గా ఉంటుంది. అవన్నీ కూడా అన్నమయ కోశము. ఇన్హేల్, ఎక్సేల్. ఆ స్పైనల్ కార్డ్లోనే ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉన్నారు. సి, ధా. ఇన్హేల్ సి, ఎక్సేల్ ధా. You are moving up into the pranamaya kosha. నేవల్ చక్రాన్ని కూడా దాటి పైకి వెళ్తూ హార్ట్ దగ్గరికి వెళ్తున్నారు, హార్ట్ చక్ర దగ్గరికి. మనోమయ కోశం అంతా కూడా క్లీన్ అయిపోతూ ఉంది. చాలా సున్నితమైన సూక్ష్మమైన శక్తి. ఇంకా పైకి వెళ్తూ ఉన్నారు. థ్రోట్ చక్రాకి వెళ్ళారు, విజ్ఞానమయ కోశము. ఇంకా పైకి వెళ్తూ ఉన్నారు. ఆజ్ఞా చక్ర, సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్ నుంచి బ్రహ్మరంధ్రంలోంచి పైకి, క్రౌన్ చక్రాలోంచి పైకి ఒక ఫౌంటైన్ ఆఫ్ లైట్ ఎలాగైతే వెళ్తుందో అలాగా ఒక ఫౌంటైన్ ఆఫ్ లైట్, అది ఆ లైట్ పైకి వెళ్తున్నట్టుగా చెయ్యండి. కంటిన్యూస్ గా ఆ ఫౌంటైన్ పైకి వెళ్తూనే ఉంది లైట్. అన్ని మర్చిపోతున్నారు. ఆ లైట్ అని కూడా మీకు లేదు. యు ఆర్ నథింగ్ బట్ లైట్. యూ హ్యావ్ రీచ్డ్ ది ఆనందమయ కోశ. ఆనందమయ కోశంలోకి మీరు ఎంటర్ అయ్యారు. ఇన్హేల్, ఎక్సేల్ డీప్లీ. యు ఆర్ ఇన్ ది ఆనందమయ కోశాన్ని రీచ్ అయ్యారు. ఏ ఆలోచన లేదు, ఒక ప్యూర్ బ్లిస్ఫుల్ స్టేట్ లో ఉన్నారు. అది స్టేట్ లో అలాగే ఉండండి. యు ఆర్ నథింగ్ బట్ లైట్, ప్యూర్ బ్లిస్. కంప్లీట్లీ రిలాక్స్డ్. You are not the body, mind, and spirit. You are one with the divine.
ఏ ఆలోచనలు లేని ఆనందమయ స్థితిలో ఉన్నారు. యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ జాయ్, హ్యాపీనెస్. You are filled with divine love, compassion, forgiveness, humility. మీరు ఎంతో దివ్యమైన ఆనందకరమైన బ్లిస్ఫుల్ స్టేట్లో ఉన్నారు. హోల్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ ఆనందమయ శక్తితో నిండిపోతూ ఉంది. లేట్ అయిపోయింది. ఇక్కడ కూర్చొని తినొచ్చు. You can slowly open your eyes, come back to the normal self. నెమ్మదిగా ఆనందమయ స్థితి నుంచి ఒక్కొక్క స్టెప్లుగా లోపలికి వస్తూ విజ్ఞానమయ, మనోమయ, ప్రాణమయ, ఆనందం అన్నమయ కోశం లోపలికి వచ్చేసారు. స్లోలీ యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. Okay, you can rub your palms.
ఓకే, అందరు కూడా కళ్ళు తెరవచ్చు. ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. అమ్మా నేను పద్మనమ్మా. చెప్పండి. మామూలు ఎనర్జీ కదమ్మా, చాలా బాగా వస్తుందమ్మా ఎనర్జీ. కళ్ళు తెరవలేకపోయినమ్మా అసలు. తెరవలేరు. ఇందులో ఏంటంటే ఒక చాలా బాగా మత్తులాగా వచ్చిందండి. అయిపోతుంది. అయిపోయిందండి. చాలా బాగా వచ్చిందండి ఎనర్జీ. హలో, చెప్పండి. నమస్తే అండి. నాకు ఎక్కువగాను చాలా హయ్యర్ ఎనర్జీస్ వచ్చేనట్లు అనిపించిందండి. పైనుంచి చాలా ఫీల్ అయ్యాను. తర్వాత ఎక్కువగా ఆవులింతలు వస్తుంటాయి మేడం, ఎందుకని వస్తాయో తెలియదు. నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళవు. ఆవులింతలు కానీ, తేన్పులు కానీ, చెమట పట్టడం కానీ, జర్క్లా రావడం కానీ, ఇవన్నీ కూడా ఎనర్జీస్ వెళ్ళి ఆ బాడీలో ఉన్న నెగిటివ్ ని బయటికి తీస్తున్నప్పుడు అవన్నీ వస్తాయి మనకు. అది ఓకే, అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఎవరైనా చెప్తారా ఎక్స్పీరియన్స్ కానీ ఆర్ క్వశ్చన్ కానీ ఉంటే? అదర్వైజ్ వీ కెన్ సెషన్ క్లోజ్ చేయొచ్చు. ఈ ఆనంద సాధన అనేది రోజుకు 2 సార్లు చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. 15 minutes చేయాలి. అంతకన్నా ఎక్కువ చేస్తే ఇంకా మీరు ఏదో మత్తులో అలా ఉండిపోయినట్టు ఉంటుంది అన్నమాట. ఓకే, నమస్తే మేడం. చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, నేను దగ్గర 2020 నుంచి మేడం దగ్గర సిద్ధ నేర్చుకున్నానండి. ఈ సిద్ధ క్లాస్ మూలంగా నేను చెప్పాలంటే చాలా మిరకల్స్ జరిగినాయి నా లైఫ్లో. మాకు ఒక్కడే బాబు, వాడు ఈ ఐఐటిలో ఫస్ట్ టైమే సీట్ వచ్చి రెండు ఐఐటీల్లో డిగ్రీలు చేశాడు. మళ్ళీ గవర్నమెంట్ సింగపూర్ పంపించింది వాడిని రీసెర్చ్ చేయడానికి ఒక 5 నెలలు. తర్వాత అట్లానే ఇంటర్న్షిప్ లోనే వాడికి జాబు సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. ఇంకా నాకు ఫైనాన్షియల్ గా అయితే మంచి, అంటే అంత ముందున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయండి. ఈ మేడం మేము చెప్పే సిద్ధ క్లాసు అటెండ్ అయితే మీకు చాలా లైఫ్ టర్నింగ్ పాయింట్ అండి. ఒక్కసారి కానీ చేస్తే, అంటే 82 మెంబర్స్ ఉన్నారు కదా, అందరికి చెప్తున్నాను. అట్లానే మేడము ఈ గోశాల ఒకటి మెయింటైన్ చేస్తున్నారండి, అంటే గోవుల్ని పెంచుతారనమాట. ఇప్పుడు నేను 2025 డెసిషన్ ఏంటంటే నాది, ఇంకా ప్రతి నెల మినిమం అయితే 500 డొనేషన్ చేద్దామని డిసైడ్ అయ్యానండి. అంటే ఇంతకుముందు చేస్తున్నాను కానీ ఇంకా రెగ్యులర్ గా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాను. అది అట్లనే మీరు కూడా ఏమన్నా సిద్ధ క్లాసు జాయిన్ అవ్వాలని ఈ 2025కి డెసిషన్ తీసుకుంటే కొంతమంది అన్న బాగుంటుందండి. అంటే మేడము మనకి రెజల్యూషన్స్ పెడుతున్నారా మీరు? కాదండి, అంటే 2025 వస్తుంది కదా మేడం, అందుకే పెట్టాను. అన్ని చెప్తున్నాం, సిద్ధ చెప్పలేదని ఇవాళ సడన్ గా పెట్టాను. అదే మేడం, అదే నా స్పెషల్ రిక్వెస్ట్ అదండి. చెప్తున్నా మిరకల్స్ జరుగుతాయి. నేను మామూలుగా ఉంటే మటుకు ఆ కోవిడ్ టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని. అంటే భయం అనమాట, అంత భయం ఉండేది. ఆ భయం లేకుండా డ్యూటీ కూడా చేశానండి. అది ఏంటంటే మేడం నేర్పించిన సిద్ధ కోర్సు. మేడం ఏంటంటే ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పి వాళ్ళకి బెనిఫిట్ చేద్దామన్న థాటే ఉంటుంది మేడంకి ఇప్పుడు. నా ఒపీనియన్ అయితే అదండి. థ్యాంక్ యూ మేడం. కొత్త వాళ్ళు ఎవరన్నా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. అడ్వాన్స్ గా టీమ్ మెంబర్స్ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలా మేడం మీకు కూడా అడ్వాన్స్ గా చెప్తున్నాను నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సాయిరామ్ ఆంటీ, నేను కృష్ణగీత, ఒంగోలు కృష్ణగీత గారు అమ్మాయిని. ఓకే, బాగున్నావా? వెరీ హ్యాపీ టు మీట్ యూ. బాగున్నాను ఆంటీ, మీరు అలాగే ఉన్నారు. 25 years తర్వాత చూస్తున్నా, అలాగే ఉన్నారు. ఇంకా బాగున్నారు, యంగ్ అయ్యారు. యా, నేను నా ఇంటర్లో 2000లో నేను అప్పుడు ఒంగోలులో సిద్ధ ఎనర్జీస్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా లైఫ్ లో హెల్ప్ అవుతూనే ఉంది. యా, సిద్ధ ఎనర్జీ హెల్ప్ అవుతూనే ఉంది. మళ్ళా ఇవాళ అసలు అంటే కొత్త వాళ్ళు చెప్పమన్నారని చెప్తున్నాను. లైక్ అప్పటి నుంచి అయితే మనకి ఏదో ఒక రకంగా ఎనర్జీస్ తో కనెక్షన్ ఉంది ఆంటీ. కంప్లీట్ గా నా లైఫ్ లో మెడిటేషన్ అన్నది, ఈ హీలింగ్ అన్నది లైక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇవాళ మాత్రం లైక్ హెవీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ, అసలు కూర్చోవటమే దెర్ ఇస్ అ హెవీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. బాగుంది. లైక్ ఎంత మనం ప్యూరిఫై అయితే అంత ఎనర్జీ ఫ్లో పెరిగిపోతూ ఉంటది. అవును అదే అవును, డెఫినెట్లీ. అవునండి. మీరంతా స్వామీజీని కూడా చూసారు కదా, స్వామీజీ యా, క్లాస్ అటెండ్ అవునండి. అయ్యారు కదా. అవును, వచ్చారు అప్పుడు నెల్లూరులో We did ఉన్నప్పుడు. lot of programs in ఒంగోలు. ఒంగోలులో ఫస్ట్ అవును. సిద్ధాస్తూపం పెట్టాము, రెండోది ఇక్కడ షాబాద్ లో ఉంది. మేడం, చిన్న డౌట్ మేడం. చెప్పండి. చెప్పండి మేడం, సిద్ధ ప్రేయర్ హిందీలో ఇది వరకు తీసుకున్నాను, ఇప్పుడు తెలుగులో ఉందాను మేడం. ఇప్పుడు అది చేసుకుంటే సరిపోతుందా హిందీ ప్రేయర్? తెలుగులో ఏముంది, హిందీలోనే కదా ఉంది. తెలుగులో రాసి హిందీ ఉంది. అదేనండి, అదే ఇది వరకు అదే. ఇప్పుడు తెలుగులో అదే వేరేగా తెలుగులో హిందీది తెలుగులో రాసి ఇచ్చాం మీకు. అదే. ఓకే, థ్యాంక్ యూ మేడం. అదే ఆ డౌట్. సో ఎనీ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా, హౌ యూ ఫెల్ట్? చెప్పండి మేడం. నాకు మెడిటేషన్ ఇప్పుడు చేసినప్పుడు ఎనర్జీస్ అనిపించాయి. మళ్ళీ మధ్యలో నా రైట్ లెగ్ కి ఒక లాంటి పెయిన్, బాడీలో వెనకాల నుంచి ఒక ఇలా గుచ్చుతున్నట్టుగా, అలా మధ్య మధ్యలో అంటే ఎనర్జీస్ వస్తున్నాయనే ఫీల్ తెలుస్తుంది. మళ్ళీ ఇది కూడా తెలుస్తుంది మేడం. ఈ రైట్ లెగ్ కే నేను మామూలుగా ఇప్పుడు 21 days హీలింగ్ క్లాసెస్ లో కూడా ఇలా చేస్తూ ఉంటే ఇదొక ఎక్స్పీరియన్స్ అవుతుంది మేడం. ఎందుకు అవుతుందో అంటే అనేది మీకు మళ్ళీ అక్కడ బ్లాకేజ్ ఏదో ఉందమ్మా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. దాన్ని హీల్ చేసుకోండి, ఎక్కువ టచ్ థెరపీ చేయండి అక్కడ. ఆ పార్ట్ అంతా ప్రాబ్లం ఉందని అర్థం. ఓకే మ్యామ్. సయాటికా ఏదో వచ్చే అవకాశం ఉండొచ్చు, ఇప్పుడే చేసుకుంటే రాకుండా ఉంటది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం, నా పేరు గిరిధర్ అండి మేడం. నేను విశాఖపట్నం నుంచి. చెప్పండి. మీరు విశాఖపట్నం వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం మీ నేర్చుకున్నారా మొన్న? అవునండి, అటెండ్ అయ్యాను. వెరీ గుడ్, చెప్పండి. అప్పుడు కూడా ఎనర్జీ రిసీవ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా చాలా ఎనర్జీ, మొత్తం అంతా బాడీ అంతా నిండినంత వెరీ ఎనర్జీ. గుడ్. ఓకే, రోజు ప్రాక్టీస్ చేయండి. మీరు ఆల్రెడీ టచ్ థెరపీ నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ ఆనంద సాధన అవి కూడా ఉన్నాయి, మనకు వీడియోలు ఉన్నాయి ఈ గైడెడ్ గాను. అవి చేయండి. కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన, ఆనంద సాధన, 3 మీరు చేస్తూ ఉంటే చాలా ప్యూరిఫికేషన్ ఉంటుంది. ఎనీ విషయకు కూడా మనం అనుకుని చేస్తూ ఉండొచ్చు. అది. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఓకే అండి. ఇంకా చెప్పండి మేడం. ఇంకో చిన్న డౌట్ మేడం. ఏం లేదు, ఎదుటి వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఎదుటి వాళ్ళకి కూడా హీల్ చేస్తే మనకి హైలింగ్ వచ్చి ఎనర్జీస్ వస్తాయని చెప్పారు. కొంతమంది అదే నేను విన్న దానికి ఏంటంటే, ఎదుటి వ్యక్తి కనుక హీల్ చేస్తుంటే మనము డల్ అయిపోతామా అనే ఒక వేరే వేరే చోట ఎక్కడో విన్నాను మేడం. అది ఎంతవరకు సాధ్యము, ఎంతవరకు అనేది ఇప్పుడు కొంచెం. మీ పర్సులోంచి మీరు డబ్బులు తీసి ఇచ్చారు అనుకోండి, మీ డబ్బులు అయిపోతాయి కదా. అయిపోతాయి. బ్యాంక్ ఆఫీస్ లో క్యాషియర్ కూర్చుని ఉంటాడు, ఆడు ఎన్ని లక్షల రూపాయలు రోజుకి ఇస్తాడు? ఆయన డబ్బులు అయిపోతున్నాయా? ఆయన పర్సులో డబ్బులు ఆవిడ పర్సులోనే ఉంటాయి కదా. యూఆర్ నాట్ గివింగ్ యువర్ ఎనర్జీ, యూఆర్ రిసీవింగ్ అండ్ సెండింగ్. యూఆర్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. క్యాషియర్ పని ఏం చేస్తున్నారో మీరు ఆ ఎనర్జీని తీసుకుని ఒక సేవ చేస్తూ ఉన్నారు.
అర్థమైంది యు ఆర్ మేడం. డూయింగ్ ఏ అంటే గుడ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి దట్ బ్లెస్సింగ్ యూ విల్ గెట్ ఇన్ దిస్. ఎస్ మేడం, నా భావన అదే. మీ క్లాసులో మీరు అంటే కొంతమంది కొన్ని టెక్నిక్స్ లో బయట నుంచి ఎనర్జీ రానప్పుడు మీ ఎనర్జీ పెంచుకోకపోతే మీరు వీక్ అవుతారు. ఇందులో యూఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, మీరు వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. థ్యాంక్ యూ మేడం, అర్థమైంది, క్లారిటీ. మేడం నేను ఎక్స్పీరియన్స్ చెప్పాలనుకుంటున్నాను మేడం. నాకు ఈరోజు చాలా అంటే ఎనర్జీ వచ్చింది మేడం. కళ్ళకి నీళ్ళు ఆవలింతలు, హెడ్ అనేది అయింది మేడం. కొత్త వాళ్ళకి ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్పడానికి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తామని మేడం. యాక్చువల్లీ మొన్న మా పెద్దమ్మ అనేసి హాస్పిటల్లో ఉండే మేడం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉండే. యాక్చువల్లీ తనకు పల్స్ పడిపోతున్నాయి, ప్లస్ వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం అని అన్నీ చెప్పారు మేడం. చాలా ఉన్నాయి, చాలా చెప్పారు. 1 వీక్లో తనకు అంటే టైం అయిపోయింది అన్నట్టు చెప్పారు మేడం. బట్ వచ్చేసి నేను రెగ్యులర్గా చేస్తున్నాను, నాకు కూడా కొంచెం టెన్షన్ ఉండే, చేస్తున్నాను. మళ్ళా 1 వీక్లో వచ్చేసి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి నార్మల్ వార్డ్ నుంచి రావడం, మళ్ళీ మంచిగా కావడం, మళ్ళీ ఇంటికి రావడం. ఇప్పుడు ఇంట్లో వచ్చేసి మంచిగా ఉన్నారు మేడం. అది సూపర్ ఎక్స్పీరియన్స్ మేడం నాకైతే. అది మీ ద్వారా నేర్చుకున్నాను కాబట్టి నాకు వచ్చింది. ప్లస్ వచ్చేసి అంటే కొత్త వాళ్ళకు ఇట్లాంటి అంటే మెరాకిల్స్ అవుతాయని చెప్పడానికి నేను ఇది మళ్ళీ చెప్తున్నాను మేడం. అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతా సేవ చేస్తున్నట్టే కదా, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టే కదా. ఓకే, యూ కెన్ క్లోజ్ ద సెషన్. ఏమైనా ఉంటే అడగండి. ఈ ఫస్ట్ చెప్పండి. నెల్లూరు అండి, నా పేరు ప్రభావతి. చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ ఉండింది మేడం, మధ్యాహ్నం నుంచి బ్యాక్ పెయిన్ ఉంది. ఇప్పుడు తగ్గిపోయింది మేడం. మంచి ఎనర్జీస్ ఎక్కువ వచ్చింది. కొంచెం కళ్ళలో నీళ్లు, ఆవలింతలు వచ్చింది. పెయిన్ మొత్తం క్యూర్ అయిపోయింది. ఇప్పుడు మీరు చేతులు పెట్టినప్పుడు ఫిజికల్ బాడీలో ఉండే పెయిన్ కూడా అలా చేతుల్లోంచి వెళ్ళిపోతుంది, తెలుస్తుంది. అది తెలుస్తున్నది మేడం, వెళ్ళినట్టు తెలుస్తుంది కొంతమందికి. అరచేతిలోంచి బయటకు వెళ్ళేది, బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది. తెలుస్తుంది. నేను 2000 లోనూ ఎప్పుడో వచ్చాను మేడం మీ దగ్గరికి, 2001 లోను. అప్పుడు చెప్పారు. అప్పటి నుంచి నేను చాలా మందికి కూడా ఈ టెక్నిక్ చెప్పాను. ఓకే, సరే, గుడ్, ఓకే, మంచిది. సో ఓకే. ఈ ఫస్ట్ నుంచి ఒక వాట్సాప్ ప్రోగ్రామ్ ఒకటి అనుకుంటూ ఉన్నాము. వేరే లైఫ్ ఇష్యూస్ అన్నిట్లో మనకున్న ఇష్యూని సెలెక్ట్ చేసుకుని ఆ రోజుకి కొన్ని డిజైన్డ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. ఆ నెంబర్స్ తర్వాత ఏంజల్ని మనం ఇన్వైట్ చేసుకోవడము, ఆ గ్రహాన్ని కూడా క్లియర్ చేసుకుని ఒక హీలింగ్ చేసుకునే ఆ టెక్నిక్ అనేది వాట్సాప్లో మీకు పంపిస్తూ ఉంటాం రోజు. ఇట్ కెన్ బి 21 days అలా జాయిన్ అవ్వచ్చు మీరు. ఏదో నామినల్గా ఉంటుంది, దానికి ఎంత ఉంటుంది, 250 ఎంత ఉంటుంది. యూ కెన్ జాయిన్. దానివల్ల ఏంటంటే ఎవ్రీడే ఒక ప్రాక్టీస్లా ఉంటుంది, ఒక ఆడియో ఉంటుంది అందులో. యూ కెన్ జాయిన్ దట్. అంటే మీరు వచ్చి క్లాసులు నేర్చుకునే లోపల మనం రోజు ఒక ప్రాక్టీస్ కింద మనకు ఉండాలి అనుకున్నప్పుడు కూడా ఇట్స్ డిజైన్డ్ ఫర్ క్లియరింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అందులో మళ్ళీ స్పెసిఫిక్గా మీకు ఏది కావాలి, ఏదో రిలేషనా, జాబా, ఫైనాన్సా అనేది కూడా దానికి 2-3 చేస్తున్నాము. దాన్ని బట్టి మీకు ఆ గ్రూప్లో పెడతారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఆ సిద్ధ క్లాస్ పెట్టినప్పుడు మీరు షాబాద్ వచ్చి నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే, ఇదైతే వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. ఇక్కడ వరకు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ టేకింగ్ ది. ఫిజికల్ మీట్ ఎప్పుడు ఉంటుందమ్మా సిద్ధా క్లాస్ కి? ఏమ్మా ఫిజికల్ మీట్ ఎప్పుడు ఉంటుంది ఇలా మెడిటేషన్ అదే చేయించడానికి? మేము అనౌన్స్ చేస్తామమ్మా. మేము చేసినప్పుడు మీరు అప్లై చేసుకుని రావచ్చు. ఇక్కడికి షాబాద్ రావాల్సి వస్తుంది. అక్కడైతే ఇక్కడ సిద్ధ స్తూపం ఉంటుంది. ఆ స్తూపంలో కూడా మీరు ఏ కోరిక చెప్పి తిరిగినా మనకు తొందరగా అది నెరవేరుతుంది అన్నమాట. సో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. స్వామీజీ నెలకొల్పారు ఇక్కడ. మీరు క్లాస్కి వచ్చినప్పుడు అది అన్నీ కూడా మీకు ఈ క్లాసులు నేర్చుకుంటారు. ఫిజికల్గా ఎనర్జీ శక్తిపాతం తీసుకుని అది నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా మీకు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు క్లాస్ ఏం లేదు కదా, మేము మామూలుగా కూడా ఒకసారి షాబాద్కి వచ్చి అట్లా సిద్ధ స్తూపం చుట్టూ తిరిగి తిరగచ్చమ్మా. మా కోరిక మీరు చేసుకోవచ్చు. సిద్ధ క్లాస్ నేర్చుకున్నారమ్మా?
నేర్చుకున్నాను అంటే మీరు ఇక్కడ హోపనోపనో నేర్పించినప్పుడు కొంచెం ఓకే నేర్పించారు మేడం. బేసిక్ క్లాస్ ఇంకా వేరే కూడా ఉంటాయి. ఓకే, ఇలా మీరు సిద్ధాస్తూపం ఎవరైనా వచ్చి తిరగచ్చు, ఎప్పుడైనా వచ్చి తిరగచ్చు, దానికి ఏమి రెస్ట్రిక్షన్ ఏం లేదు. మీరు వచ్చి అది ఓపెన్ గానే ఉంటుంది, మీరు వచ్చి తిరిగేసి మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ ఏదైనా లంచ్ అది కావాలంటే కొంచెం క్యాంటీన్లో చెప్తే వాళ్ళు మీకు ఇస్తారు. అది ఇబ్బంది ఏం లేదు. ఎనీ టైమ్ ఎనీవన్ కెన్ కమ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.